పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ. విభూతి యోగంలో 31వ శ్లోకం. పవతా అది మనకి పవత పవన అంటే ఏమిటి? గాలి అన్నమాట. పవనసుత హనుమానికి జై అంటుంటాం కదా. అది చేత వాయుపుత్రుడు అనమాట. పవనం అంటే వాయువు. అటువంటి మనకి అనేకమైనటువంటి ఆ వాయువులు రకరకంగా ఉంటాయి. ఆ వాతావరణాన్ని కాలుష్యాన్ని కూడా లేకుండా చేసి చక్కగా మనకి ఒక పరిశుద్ధమైనటువంటి ఏదైతే చెట్ల కింద కూడా కొన్ని రాత్రుల్లో మీకు అందరూ తెలుసు సైన్స్లో ఒక గాలిని తీసుకుంటుంది, ఇంకొక గాలిని వదిలిపెడుతూ ఉంటుంటాయి. మళ్ళా మనకు పగలి ప్రసారణ చేస్తూ ఉంటుంటాయి. ఈ విధంగా అలాగే మనకి చక్కగా మనలో ఉన్నాయి ఈ ప్రాణవాయువు. దీనిలోనికి ఈ యొక్క శరీరాన్ని చక్కగా నిలిపేదానికి తగినటువంటి వాయువు. ఈ విధంగా అనేక రకమైనటువంటిది ఏదైతే ఉందో అందులో అటువంటి పరిశుద్ధమైనటువంటిది అటువంటి వాయుదేవుడు ఎవరైతే ఉన్నారో ఎల్లప్పుడూ ఎప్పుడో వస్తూ ఉంటుంటాయి ఏదో ఉప్పినలు. అర్థమైందా? రోజు వచ్చాయంటే ఎవరు ఉంటాడా? అందరు పోతారు, ప్రళయకాలం అయిపోద్దా. అందుచేత అటువంటి ప్రజలకు కూడా ఇబ్బందికరం లేనటువంటి ఒక దివ్యమైనటువంటి ఏ వాయువు అయితే మనకి లోకంలో ఉన్నదో అటువంటి వాయుదేవుణ్ణి నేను అన్నాడు. రామ శస్త్రభృతామహం. శస్త్రభృతామహం ఎందుకు అంటే ఆయుధాలు ధరించిన వారు అనేక మంది ఉన్నారు లోకంలో. అనేక మంది యుద్ధానికి వెళ్ళే వారందరూ ఆయుధాలు ధరిస్తూనే ఉంటుంటారు. అర్థమైందా? అటువంటి ఆయుధములు ధరించిన వారిలో రామచంద్రుడు ధరించినటువంటి ఏదైతే ఉందో ఆయుధం అది చాలా గొప్పదైనటువంటిది అన్నమాట. ఓకే మాట ఓకే బాగా అర్థమైందా? తిరగొడదన్నమాట. అది చేత అది మరి తప్పదు. అటువంటి దివ్యమైనటువంటి ఆ సంకల్పంతో తగినటువంటి శక్తివంతుడు ఎవరు? రాముడు. అందుకు ఎవరే ఆయుధాలు ధరించే వాళ్ళు గొప్పవాడంటే శ్రీరామచంద్రుడే ఆయుధాలు ధరించే వాళ్ళు అంత గొప్పవాడు అని చెప్తున్నారు. జషాణాం మకరశ్చాస్మి. జషాణా అంటే చేపలు, ఇంకేమీ లేదు. అర్థమైందా? జషం అంటే చేప. అటువంటి ఇక మనకి సముద్రంలోనూ అనేక రకరకాల నదుల్లోనూ అన్నిట్లోనూ చేపలు ఉంటుంటాయి. ఆ చేపల్లో ఎవరయ్యా నేను అంటే మకరం. మకరం మకరమను ఆ మీనం ఉంది. మకరం అన్నటువంటి మీనం అది నేను. గజేంద్రులో ఒక మకరం వెళ్ళి ఆ మీనరాశిలో కలిసిపోయింది అంటాడు. ఒక మకరం వెళ్ళి ఇంకో దాంట్లో కలిసిపోయింది అంటాడు. మకరం మనం మకరం అంటే ఇంకా అర్థం ఏముంది? మొసలి. మకరం మొసలి, కుంభం అని పడవ, ఇవన్నీ మనం చదువుకుంటూ మేషం మేక వృషభం ఎద్దు పూర్వం అలాగుండి ఇవన్నమాట స్కూళ్ళలో తెలుసుకోవడానికి. అందుచేత ఆ మకరం అన్నటువంటిది ఎవరు? ఈ యొక్క స్వరూపం, భగవంతుని యొక్క స్వరూపం. శ్రోతసా మస్మి జాహ్నవీ. మరి మనకి నదులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ లెక్క పెట్టాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయి. పిల్ల నదులు, పెద్ద నదులు, రకరకాల నదులు ఉంటేనే వాళ్ళు దానికి తన పేర్లు పెట్టుకునే ఉంటుంటారు. మనం వెళ్ళేటప్పుడు ఆ బోర్డు చూస్తేనే తెలుస్తుంది ఈ నది ఈ రివర్ ఇదని మనకి లేదా తెలియదు. కాబట్టి మనకి వారిలో ఉన్న నదులు ఏమిటో రోజు మనం చెప్పుకుంటుంటాం. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కలశంలో వేసి 2 చేతులు పెట్టమని చదువుతుంటారు కదా శాస్త్రి గారు. కాబట్టి మన ఇంటి దగ్గర పూజ చేసుకున్న ఈ 10 నదులు 11 నదులు అవి మనం చెప్పుకుంటూ ఉంటాం.
ఇక అటువంటి నదుల్లో ఏంటి గొప్ప పవిత్రమైన నది ఏమిటంటే గంగా నది. అది జాహ్నవి అంటే గంగా. ఎందుకు మరి ఆ గంగా అన్నటువంటిది శంకరాచార్యుల వారు కూడా అదే తీసుకున్నారు. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపియేన మురారి సమచ్చ తస్య సమీపే యమోపి న చర్చ అని భజగోవింద చెప్పి ఏమి అందులో ఏదైతే మనం ఆ గంగా తీసుకుంటే అది ఆ యమధర్మరాజు మన సన్నిధికి రాడు. అర్థమైందా? యమోపిన చర్చ అటువంటి పవిత్రమైనటువంటి నది గంగా నది. అందుకే గంగా పాపం. గంగ ఏమయ్యా అంటే పాపాన్ని పోగొడుతుంది, శశి తాపాన్ని పోగొడుతుంది అన్నమాట. అందుచేత అటువంటి గంగా నదిని నేనే చెప్పుకొచ్చారు. సర్గానాం ఆదిరంతచ్చ మధ్యం చైవాహ మధ్యనాం అధ్యాత్మ విద్యానాం ద్వాదః ప్రవదతామహం చెప్పుకొచ్చారు. ఇప్పుడు సర్గానాం ఈ సమస్త ప్రపంచం యొక్క సృష్టి. సర్గానాం అంటే సృష్టి. ఆది అన్నీ మనకి ఆది అంతము మధ్య మూడు అన్నమాట మనకి చెప్పినవి ఇక్కడ. ప్రపంచం యొక్క ప్రతిసారి ప్రళయం అయిపోతుంటుంది, సృష్టి వస్తూ ఉంటుంటుంది. ప్రళయం సృష్టి, ప్రళయం సృష్టి, ఇలాగ ఈ జగచ్చక్రం తిరుగుతూనే ఉంటుంటుంది అన్నమాట. అందుకని అందులో ప్రతి సృష్టికి కూడా ఉత్పత్తి ఆయనే, స్థితి ఆయనే, లయము ఆయనే. అది చెప్తున్నారన్నమాట. అధ్యాత్మ విద్యానాం. ఇంకా ఏం చెప్తున్నారు మనకి? అధ్యాత్మ విద్యానాం. లోకంలో విద్యలో ఎన్నో ఉన్నాయి. మామూలుగా అప్పుడే 64 విద్యలని పేరు పెట్టారు వాళ్ళందరూ. అంత 64 విద్యలు నేర్చుకున్నారు నారద మహర్షి వీళ్ళందరూ. ఎన్నో అయినా విద్యలన్నీ కూడా కోటి విద్యలు కూటు కొరకే కానీ మోక్షానికి ఏవి ఉపయోగపడవు. కూడి ఉండాలి, ఎందుకంటే శరీర పోషణ కోసం కూడి ఉండాలి. కాబట్టి మనం ఏదో ఒక విద్యను నేర్చుకొని ఆ విద్యతోనే ఏమి విరవీగిపోకూడదు మనం. అర్థమైందా? నా ఎంత విద్యావంతులు లేరని ఎవరు కూడా వద్దు. ఎందుకు అంటే ఎంత విద్య నేర్చుకున్న దేనికోసం? శరీర పోషణకి. పెద్ద విద్య నేర్చుకుంటే ఎక్కువ జీతం వస్తుంది, స్పెషాలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంతే, తక్కువని తక్కువ ఉంటాయి. జీవనం మాత్రం జరుగుతూనే ఉంటుంటుంది. ప్రారంభం ప్రతి వారు అనుభవిస్తూనే ఉంటుంటారు. అది ఇవన్నీ పూర్వం ఉన్నాయా? అప్పుడు ఫ్యానే ఉండేది కాదు. అర్థమైందే? అప్పుడు హాయిగా ఉండేవారు. ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే మనం ఉండలేము పరిస్థితులుగా. అంటే అలవాటు ఇది అలవాటు అంటే అదే అన్నిటికీ. పూర్వం టీ ఇచ్చే కాఫీలు ఎక్కడ ఉండేవి? అంత చల్లన్నం తినేసేవా? అది అలవాటు. అది ఇప్పుడు ఇది అలవాటు. ఈ విధంగా పరివర్తన జరుగుతూనే ఉంటుంటాయి. అందుచేత మనము విద్యలు ఎన్ని నేర్చుకున్నా అధ్యాత్మ విద్య అన్నటువంటి చాలా గొప్పది. అధ్యాత్మ విద్య = ఆత్మ. అధ్యాత్మ విద్య = ఏమిటి? ఆత్మ అన్నమాట. అధ్యాత్మం అంటే అంతర్లో ఉన్నటువంటి ఏ ప్రత్యేగాత్మ అయితే ఉన్నదో సాక్షి స్వరూపం. ఇంతకుముందు చెప్పుకున్న అష్టమాధ్యాయం మనం కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అని అన్నప్పుడు ఆ అధ్యాత్మ అనే దానికి ఏమిటి? లోపల ఏదైతే ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి ఈ జీవుడు ఉన్నాడో ఈ జీవుడు ఆ దేవుడి కంటే సేరు కాదు కాబట్టి ఉపాధిని బట్టి జీవుడు వచ్చాడు కాబట్టి ఆ చైతన్య శక్తి అధ్యాత్మ అని మనకి. అందుచేతే ఈ అధ్యాత్మ విద్య అన్నటువంటిది దేనికి హేతు? మోక్షానికి హేతు. మోక్ష హేతు ఆత్మతత్వ విద్య, అధ్యాత్మ విద్య. మనకి మోక్షానికి హేతువైనటువంటిది ఈ అధ్యాత్మ విద్య. అన్ని విద్యలు నేర్చుకున్నా ఈ విద్య నేర్చుకోలేదనుకోండి మనం ఏ విద్య లేనట్టే. ఈ విద్య నేర్చుకున్న తర్వాత ఏ విద్య లేకపోయినా అన్ని విద్యలు ఉన్నట్టే.
అంత పవర్ ఇది మనకి. అందుచేత అధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. మనకి ఇక్కడ వాదం, ఒకటి జల్పవాదం, 2 వితండవాదం, 3 తత్వవాదం. 3 ఉంటాయి: జల్పము, వితండము, తత్వ నిర్ణయ వాదం. ఇక జల్పవాదం అన్నటువంటిది ఏమిటంటే తన పక్షాన్ని బలపరుచుకోవడానికే చూస్తాడు. అది నీత అవినీతి అనేది చూడు. అర్థమైందే? ఈ జల్పవాదం ఎలాంటిది? తన పక్షాన్ని బలపరుచుకోవడానికి చూస్తాడు కేవలం. తర్వాత ఏం చేస్తాడు? పరపక్షాన్ని ఖండిస్తూనే ఉంటుంటాడు. అది ఎంతసేపు కూడా ఈ వాదం ఎలాంటిది? తను ఏమి సిద్ధాంతం పెట్టుకుంటాడో తాను పట్టిన కాళ్ళకి 3 గుండెటికి 3 కాళ్ళు అంటాడు. సచ్చినా 4వ కాలు ఉన్నది అనడు. అందుచేత తన సిద్ధాంతాన్ని ఏ విధంగానైనా ఎన్నైనా సరే అది ఒక సమ్మతం అసమ్మతం అనే విచారం లేకుండా వాదాన్ని చేస్తూనే ఉంటారు. ఇతరు చెప్తాడు, ఇతరు చెప్పినప్పుడు దాన్ని ఏం చేస్తాడు? పరమతాన్ని ఖండించేస్తాడు. ఆ పరమతంలో ఉన్న సత్యాసత్యాలు తెలుసుకొని తన అసత్యాన్ని దిద్దుకుంటామన్నటువంటి విషయమే ఉండదు. దాన్ని 10 మందికి తెలుసు ఈ పక్షం అసత్యమని, కానీ ఇదే సత్యం అనుకొని నిలబెడతాడు. అది అసత్యాన్ని ఖండిస్తుంటుంటాడు. ప్రతి వాక్యాల్లో ఒక వ్యాకరణం కానీ, ఒక వేదాంతం కానీ, ఒక మీమాంస కానీ, ఒక తర్కం కానీ, ఏ శాస్త్రాలు ఏవి ఉన్నాయో వాటిని ఒక ఫండమెంటలీ ఉంటుంది. ఆ ఫండమెంటల్కి మనం ఫాలో కావాలా. అలా కాకుండా తన ఫండమెంటల్కి ఉంటాడు, ఎదురు ఫండమెంటల్ అంతా ఖండిస్తుంటాడు. అందుచేత దీన్ని ఏమన్నారు? జల్పం అని అన్నారు. ఇక వితండం, ఈ వితండవాదం ఎలాంటిదంటే ఇక తన పక్షాన్ని మాత్రం స్థిరం చేయడు. వాడు ఇంతకు ముందు ఏంటో అనుకున్న పక్షం స్థిరం చేస్తాడు. వీడు తన పక్షం ఏదో ముందు చెప్పడు, ఇతర పక్షాలన్నీ ఖండిస్తుంటాడు. అసలు ఏంటి నీ సిద్ధాంతం ఏమిటి అంటే ఈ సిద్ధాంతాన్ని చెప్పడు, ఇతర సిద్ధాంతాన్ని ఖండించి మాట్లాడతాడు. ఇంకెక్కడ అవుతుంది? అర్థమైందా? ఇది అవుతుంది ఎక్కడైనా. ఈయన సిద్ధాంతం ఒకటి నిరూపించి తర్వాత ఆయన అన్నటువంటిది ఈ సిద్ధాంతాన్ని సరిపోయిందా లేదా అంటే బాగుంటుంది. ఈయన సిద్ధాంతాన్ని మాత్రం ధృవీకరించడం, ఇతర సిద్ధాంతాలన్నీ ఖండిస్తుంటాడు. మొదటి వాడు ఏంటి? ఆయన ఏదో ఇక అబద్ధమో సుబద్ధమో తంతే పక్షం అంటాడు, నీదేది కాదంటాడు ఆయన. వీడు పక్షం లేదు చూపెట్టాడు, ఇతర పక్షాన్ని ఖండిస్తుంటాడు. దీన్ని ఏమన్నారు? వితండం. ఏమయ్యా వితండవాదం అంటారు కదా, అది అలా వాదిస్తే జల్పవాదం, ఇలా వాదిస్తే ఏమైంది? వితండవాదం. ఈ 2 ఇలాంటి వాదాలన్నింటిలో కూడా ప్రవదతామహం, అజల్పవాదము, వితండవాదము, ఈ వాదము ఇవన్నీ కూడా బహువచనం. ప్రవదతాం అహం. అందులో ఎవరు? వాద అహం. ఈ 3లో వాదాన్ని నేను. ఈ వాదం ఏం చేస్తుంది? ఇది తత్వ నిర్ణయాన్ని తీస్తుంది. రాగద్వేషాలు రహితంగా. ఈ వాదం ఎలాంటిది? రాగద్వేషాలు అనేది లేకుండా ఒక సౌమ్య పద్ధతితో చర్చ చేసి ఆ తత్వాన్ని నిర్ణయాన్ని చేస్తారు. అది అన్నమాట. దాన్ని కాడ అందరూ ఒప్పుకుంటారు. కానీ నా మాటే కావాలన్నటువంటి అహంకారంతో కూడిన రాగం కానీ, నా మాట వీడు కాదన్నారు కాబట్టి వీడి సంగతి చూడాలి కదా అనే ద్వేషం కానీ, అర్థమైందా? ఈ రాగద్వేషాలు లేనటువంటిది ఒక సౌమ్య పద్ధతి అన్నమాట. ఆ పద్ధతితో ఒక తత్వం అంటే అది ఎందుకోసం వాదిస్తున్నారో ఆ వాదంలో ఏది యథార్థం అదే తత్వం. వ్యాకరణ శాస్త్రాన్ని పట్టుకున్నాం, దాంట్లో ముఖ్యమైనది ఏమిటి? ఒక న్యాయశాస్త్రం తర్కశాస్త్రాన్ని పట్టుకున్నాం, దాంట్లో ముఖ్యమైనది ఏమిటి? వేదాంత శాస్త్రం పట్టుకున్నాం, దీంట్లో ముఖ్యమైనది ఏమిటి? అలాగా ఆ తత్వాన్ని కరెక్ట్గా నిర్ణయాన్ని చేస్తాం. ఏవి రాగద్వేషాలు ఉండవాలి. ఇప్పుడు మరి మండన మిశ్రుడు శంకరాచార్యులు వారు కూర్చున్నారు. అక్కడేమి రాగద్వేషాలు ఏమి లేవు. అర్థమైందా? వాళ్ళు పెట్టుకున్నటువంటి సత్తు కూడా అలాంటిదే, సామాన్య సత్తులు కావు. మనం ఏదో అయితే నేను ఓడిపోతే నీకు 1,00,000 ఇచ్చేస్తానులే, గొడవ చేయకపోయాను, అర్థమైందే. లేకపోతే నా ఇల్లు రాసేస్తానులే, లేకపోతే నాకు అక్కడ ఎలాగో మడి ఉంది అది రాసేస్తానులే అంటాం. కానీ
వాళ్ళు అలాగే లేదు. అంత ధైర్యంగా మరి దిగారంటే సామాన్యం ఏమిటి? ఆయన ఎవరు? మండన మిశ్రుడు, కర్మ సిద్ధాంతి, వేదాంతం జోలికి పోడు. అర్థమైందా? అందులో వేదంలో ఉన్నటువంటి కర్మకాండ జ్ఞానకాండ రెండు కాండ ద్వయంలో కర్మకాండ సిద్ధాంతి జైమిని రాసినటువంటి 4000 సూత్రాల చిల్లర్ని చక్కగా ఆపోషణం పెట్టి దాని పాణిని మహర్షి రాసినటువంటి పతంజలి రాసిన మహాభాష్యం కర్మ సిద్ధాంతానికి వ్యాకరణానికి కర్మ సిద్ధాంతానికి ఎవరంటే రాసినటువంటి భాష్యం శాబరుల వారు. శంకరాచార్యుల వారు ఎలాగైతే ఈ యొక్క ఉపనిషత్తులకి ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసినారో అలాగా ఆయన శాబరు వారు ఋషి మొత్తం 4000 సూత్రాలకి రాసేసినాడు. అర్థమైందా? ఇది చాలా గంభీరమైన అప్పుడు వాళ్ళకు ఉన్న తెలివిలు అలాంటివి. వ్యాకరణం పాణిని 12 సూత్రాలే అన్నమాట. పాణిని డమరకు తిప్పినప్పుడు ఎవరు అక్కడ మనకి తమిళనాడులో చెప్పారు నటరాజు దేవాలయంలో కదా నటరాజు, ఆయన దగ్గర నేర్చుకున్నారు కదా. 4 జ్యోతిషాన్ని నేర్చుకున్నాడు, పాణిని వ్యాకరణం నేర్చుకున్నాడు. ఈ విధంగా అనమాట ఆ డమరకంలోనే నేర్చుకున్నారు సూత్రాలు. 12 సూత్రాలే ఆయనకి గ్రహించాడు. 12 సూత్రాలే వచ్చాయి. 12 సూత్రాలని 4000 సూత్రాలు వెళ్ళారు. ఆ 4000 సూత్రాలకి పతంజలి భాష్యం రాసినాడు వ్యాకరణానికి. అది ఎంత గొప్ప గనులు వాళ్ళందరూ. సరే, ఆ విధంగా ఈ కర్మకాండ సిద్ధాంతానికి ఈయను, అద్వైత సిద్ధాంతానికి ఈయను. అక్కడ ఆయన ఎవరు? మండన మిశ్రుడు, గురువురాజు కుమారుడు బట్టి వీళ్ళందరూ అనమాట. అయితే అక్కడ ఏమిటి మనకు కావాల్సిన పాయింట్ ఎక్కడంటే వాళ్ళు ఈ వాదం అంటే ఇది సమ్మతమైన వాదం, ఏమి రాగం లేదు, ద్వేషం లేదు. ఒక పండమంటి వెళ్దాం, దానికి చివరి స్టెప్ ఏమిటి, లాస్ట్ పరాకాష్ట ఏమిటి, అక్కడికి వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ అనవస్థ దోషాన్ని తెచ్చుకోకూడదు. అక్కడ ఇప్పుడు మనం తీసుకెళ్ళి పరమాత్మ స్వయం ప్రకాశం, అది ప్రకాశం వెలిగించాలి. దానికి ఎవరు ప్రకాశం అంటే ఏం చెప్తాం? దానికి ప్రకాశం అంటే ప్రకాశం చెప్పుకునే పరమాత్మ వెలిగించేవాడు ఇంకోటి వెలిగించేవాడు ఇంకోడు. ఈ విధంగా వెళ్తే అనవస్థ దోషం వస్తుంది. అలాంటి దోషాలు లేకుండా, అనవస్థ దోషం లేకుండా, వ్యాఘాత దోషాలు లేకుండా చక్కనైనటువంటి స్థితిని వాళ్ళు వెళ్ళి మొట్టమొదటి అనుకున్నది ఏమిటి? నేను ఓడిపోయానంటే నీకు శిష్యుని అయిపోయి నేను ఈ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని విడిచిపెట్టుకొని నీ కర్మకాండ సిద్ధాంతాన్ని పాటిస్తానన్నాడు. ఎవరు? అప్పటికి ఆయన చూశాక సరే ఈయన ఇలాగంటే నేనెది జంకాలని చెప్పి నేను ఓడిపోతే నీకు శిష్యుడినై ఈ వేదాంతంలో ఉన్నటువంటి విషయాన్ని జీవితంలో ప్రచారం చేస్తానని చెప్పేసి ఆయన కింద కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు మండల మిషన్ దగ్గర. ఇక ఇద్దరిలో ఈ వాదం చక్కనైనటువంటి రాగద్వేషయితంగా ఉన్నటువంటిది. మరి వాదంలో కూర్చుండేటప్పుడు ఎవరు ఓడిపోయి ఎలా తెలుస్తుంది? మరి మధ్యలో ఒకటి ఉంటే తెలుస్తుంది, మధ్యవర్తి లేకుండా తెలుస్తుంది. ఎవడో వాదంలో ఇది అవునా కాదా అనడానికి ఆ రెండు తెలిసిన ఒకటి ఉండాలి మధ్యలో. వాడు సాక్షి, లేదా దీని మాట ఆయన కాదు అది కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి మరి? అప్పుడు సరస్వతీదేవి ఆలోచించింది. ఆవిడ సరస్వతి అవతారం ఉభయభారతీదేవి అనమాట. ఎవరు? ఆయన భార్య, మండన మిశ్రుడి భార్య. వెంటనే ఇక ఆవిడని కూర్చోమన్నారు. ఇక నేను కూర్చోవాలంటే వంట చేయిద్దా మీ ఇద్దరికి సమయం టిఫిన్ పెట్టాలి, కాఫీలు పెట్టాలి, వంట పెట్టాలి, ఇవన్నీ ఎక్కడ అవుతాయి నా పనులు. అందుచేత మీ ఇద్దరి మెడలో 2 మాలలు వేస్తున్నాను. ఎవల మాల మా యజమాని భర్త మెడలో ఒకటే, మా మెడలో మీ మెడలో ఒకటే వేస్తున్నాను. ఎవల మాల ఎప్పుడు వాడిందో అప్పుడు వాడు ఓడిపోయాడు బొమ్మన్నది. అర్థమైందా? లాస్ట్కి వాడగా చెయ్యిగా ఆఖరికి కొన్నాళ్ళకి తన భర్త మెడలో మాలే వాడిపోయింది. సరే వెంటనే ఈ సన్యాసం ముందు చేయించుకొని సన్యాసం తీసుకున్నాడు. అర్థమైందా? ఆ విధంగా వాళ్ళకి ఇంకా రాగద్వేషాలు లేకుండా ఆ వాదం అనేటువంటిది ఒక క్రమ పద్ధతిగా జరిగినటువంటిది. అటువంటి వాదమే వాదం. అది అటువంటి వాదాన్ని నేను అంటున్నాడు. అది ఆ విధంగా చెప్పి అక్షరాణామకారోస్మి ద్వంద్వసామాసికస్య చ అహమేవాక్షే కాలో ధాతాహం విశ్వతో ముఖః. అక్షరాణం అకారోస్మి అది చెప్పింది శాస్త్రం మనకి.
అకారో వై సర్వవాక్కు అని వేదం. వేదం అన్నటువంటిది చెప్తుంది అకారో వై సర్వవాక్కు, సమస్తమైనటువంటిది అకారణమే అనేది సంపూర్ణ వాణి అని చెప్తుంది. తాత్పర్యం ఏమిటి? వేదం, శృతి అనమాట. సంపూర్ణ వాణి ఏమిటి అంటే అకారం. అందుచేత ఆ అకారం అన్నటువంటిది అన్నిట్లోనూ వ్యాపకమై ఉందన్నమాట. ఆ అకారం అది వ్యాపకమయ్యి ఇంకేం చేస్తుందని మనకి అర్థమైందా? ఆ మొదలుగా ఉండి అంతటా వ్యాపకమైంది కాబట్టి దానికి అంతా విలువ వచ్చింది. ఎందుకు? అశ్నతే ఇది అక్షరం. అక్షరం అక్షరం అంటే ఏమిటి మనకి? అశ్నతే ఇది అక్షరం. అశ్నతే అంటే ఏమిటి? అన్నిట్లోనూ వ్యాప్తమై ఉన్నటువంటి ఏముందో దాన్ని అశ్నతే అని మనకి సంస్కృతంలో వ్యుత్పత్తి అర్థం తీసుకున్నారు. అశ్నతే అంటే అంతటా వ్యాపకమైనటువంటిది. అందుచేత అన్నిట్లోనూ వ్యాపకమై ఉంది అక్షరం, అకారం అన్నటువంటిది మొత్తం అన్ని దాంట్లోనూ. అందుచేత దీనికి అది చెప్పుకొచ్చారు. ఏమిటి? అక్షరాణం అకారౌస్మి అని. ఇంకా ఏమిటి? నిరక్షరస్యాపితు యస్య కుక్షో బ్రహ్మైవాచ భాతి సైవ అక్షర అని ఒక ఉదాహరణ శ్లోకాన్ని కూడా ఇచ్చారు. ఏమిటి? నిరక్షరస్యాపితు, ఎవరైతే కడుపులో ఒక అక్షరం కూడా చదువుకోకపోయినా ఈ అక్షరస్వరూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో అతడు సమస్తమైన అక్షరాలని తెలుసుకున్నవాడు. లోకంలో అన్ని అక్షరాలని తెలుసుకున్నప్పటికీ ఈ ఏకాక్షరమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకోలేదో అతను నిరక్షర కుక్షి అని పేరు పెట్టారు. అర్థమైందా? కొంతమంది అంటారు ఇది పొట్ట చింపితే ఒక అక్షరం కూడా లేదురా అంటారు. అదే పొట్ట చింపితే అక్షరం లేదని. ఎవడి తత్వాన్ని తెలుసుకోలేదో వాడి పొట్టలు ఎన్ని అక్షరాలు ఉన్నా ఈ అక్షర వ్యాపకమైనటువంటి అక్షర పరబ్రహ్మం లేకపోతే కూడా ఒక అక్షరం కూడా లేదంటని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నది. అందుచేత అక్షరాణం అకారోస్మి ద్వంద్వస్యామాసికస్య చ అనేకమైనటువంటి కర్మధారయ సమాసం అని ఇలాంటి సమాసాలు మనకి రకరకాల సమాసాలు ఉన్నాయి వ్యాకరణంలో. అందులో ద్వంద్వ సమాసాన్ని నేను చెప్పుకొచ్చాడు. అహమేవాక్షయ కాలో దాతాహం విశ్వతో ముఖః చెప్తున్నాడు. అహమేవ అక్షయ కాల, ఏదైతే నాశం లేనటువంటి కాలస్వరూపం ఉందో అదే నేను. ఎందుకంటే అహమేవ అక్షయ, క్షయం కాని అక్షయ కాల అహమేవ. క్షయం నాశరహితమైనటువంటి కాలాన్ని అంటే నాశరహితమైనటువంటి స్వరూపాన్ని. నాశరహితం అంటే ఇక్కడ ఒక దేశం చేత కానీ ఒక వస్తువు చేత కానీ ఒకటువంటి భూతకాలం చేత కానీ వర్తమాన కాలం చేత కానీ భవిష్యత్తు కాలం చేత కానీ క్షయము కానిటువంటిది అది అక్షయం. అది అందుకు చెప్పుకోరు ధాతాహం విశ్వతో ముఖః. ఇక్కడ అహం ధాత సర్వతోముఖమైనటువంటిది. విశ్వతోముఖం అంటే ఈ ప్రపంచమే ఒక ముఖముగా కలిగినటువంటి బ్రహ్మస్వరూపాన్నే నేను అని చెప్పి మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాచ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా మృత్యు సర్వహరశ్చాహం. అయా సర్వహరః మృత్యు అహం సర్వహరః. సర్వహర అంటే ఏమిటి? ప్రళయకాలంలో ఈ సమస్తాన్ని కూడా తనలో లయం చేసినటువంటి ఏ మృత్యు దేవత ఉందో ఆ మృత్యు దేవత నేను అంటున్నాడు. అర్థమైందా? సర్వహర అంటే సమస్తాన్ని హరించేస్తాడు. ఎప్పుడో ప్రళయకాలంలో ఎవడు ఉండడు, ఇంద్రుడు ఉండడు, చంద్రుడు ఉండడు, మనము ఉండవు, పక్షులు ఉండవు, పశువులు ఉండవు, ఏవి ఉండవన్నమాట. సమస్తము లయమైపోతాయి. అటువంటి మృత్యుదేవతయు మృత్యు అది నేనే. ఇక
చెప్తున్నారు. ఉద్భవచ్చ భవిష్యత, అయిపోయింది ప్రళయకాలం. మళ్ళా భవిష్యత్తు మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు ఏదైతే ఉద్భవం ఉత్పత్తి కాలము నా పుట్టుకు కూడా కారణాన్ని నేనే. అర్థమైందా? ఇక్కడ లయకారణుడు కారణుడు నేనే, ఇక్కడ ఉత్పత్తి కారణుడు నేనే, అక్కడ లయకారణుడు లేనే అని చెప్తున్నారు. ఇంకా ఒక విశేషాన్ని ఇక్కడ ఇస్తున్నారు. చాలా భగవంతుడు ఇచ్చిన భగవంతుడికి ఏం పక్షపాతం లేదు. అర్థమైంది? మనకే పక్షపాతాలే. అందుకని ఆయన ఇప్పుడు నారీనాం, స్త్రీలలో ఒక 7 విధాలైనటువంటి శక్తిని ఉన్నట్టు మనకు ప్రదర్శిస్తూ ఉన్నారు. నారీనాం కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమా, ఇవన్నీ ఉన్నాయట. అర్థమైందా? అందుకనే ఎలాగైతే రాజు దగ్గర మంత్రి ఉంటాడో, ఏదైనా మనకి ఇంట్లో చికాకులు వచ్చినప్పుడు ఆలోచించవలసినటువంటి సమయంలో భార్యని మంత్రిగా చేసుకోమన్నాడు. అర్థమైందా? మన ఇంట్లో అడగాలంటే సిగ్గు మనకి, వెళ్ళే అడుగుదాం పోలే అని. అలా కాదు. అందుకే కార్యేషు మంత్రి అన్నారు. స్త్రీ ఇంట్లో కార్యేషు మంత్రి అన్నమాట. ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఆలోచన అటువంటిది. అందుచేత చెప్తున్నారు ఇక్కడ కీర్తి. కీర్తి, కీర్తి అంటే ఏమిటి? యశస్సు అన్నమాట. ఆ యశస్సు అన్నటువంటిది మరి ఏ విధంగా రావాలి అన్నటువంటిది దానికి తగినటువంటి శక్తి వాళ్ళలో ఉంది. ఈ విధంగా ఇక్కడ శ్రీ, ధనం, సంపత్తి అటువంటిది. ఇంకా ఏం చెప్పుకొచ్చారు? వాక్కు. వాక్కు అంటే ఆ మధురమైన వాక్ సరస్వతి అన్నమాట. వాక్కు ఆ మధురమైనటువంటి వాక్ ఏదుందో ఆ సరస్వతి చిహ్నము అందులో ఉందని. అలాగని ఇక జ్ఞాపక శక్తి చెప్తూ ఉన్నారు. స్మృతి అంటే ఏమిటి? జ్ఞాపక శక్తి. ఆ స్మృతి అది కూడా చక్కగా. తర్వాత మేధ. మరి మేధ అంటే ఏంటి? ఏ కార్యక్రమంలో ఎలాగ చెయ్యాలి, ఏ విధంగా మనం ఆలోచన అన్నటువంటి ధర్మజ్ఞానాల్లో ఆ మరుపు లేకుండా ధరించినటువంటి ఏ విశేషం ఉందో దాన్ని మేధ అంటారనమాట. అటువంటి మేధ. ధృతి. ఇక మనకి ధృతి అంటే ఏమిటి? ధైర్యం. ధృతి అన్నప్పుడు మనకి ఒక ప్రవేశించినప్పుడు దేంట్లో కూడా భయం ఉండకూడదు, దిగాలి. దిగకపోతే తిరుగుతాను ఎందుకు మనకి? దిగడమే. అయితే అలాగని చెప్పి చేయరాని పనులు కాదు, ధైర్యంగా దిగకూడదు. చెయ్యి దిగిన పనిలోనే ధైర్యంగా ఉండాలి. అంతేగాని ధైర్యంగా దిగమన్నారు కదా అన్నిట్లో కాదు, కొన్ని దగ్గరలా ఆ ధైర్యం పనికి రాదు. వేద నిషిద్ధమైన కార్యాలలో మాత్రం ధైర్యం వహించకూడదు. వేద సమ్మతమైన కార్యాలలో ధైర్యాన్ని వహించాలి అని చెప్తున్నారు. ఇంకా క్షమా, సహనశక్తి. ఆ సహనశక్తితో ఎంత సహనశక్తి ఉండాలండి? మరి ఒక వ్రతం చేయాలంటే ఎంత సహనశక్తి? మనకంత ఓపిక ఎక్కడిది? ఆ వ్రతం చేయాలంటే ఆ సామాన్లు తెచ్చి ఈ సామాన్లు తెచ్చి అక్కడ పోయి సామాన్లు పెట్టి అలాగే పిల్లల్ని పోషించాలి అంటే ఎంత సహనశక్తి ఉండాలి? మరి ఇంట్లో అన్నీ చూసుకోవాలంటే ఎంత శక్తి ఉండాలి? ఒకరోజు వాళ్ళు లేకపోతే ఇళ్ళల్లో పెంట అయిపోద్ది, అక్కడే ఉంటాయి. ఆ విధంగా అయితే అవి అటువంటి శక్తిని అన్నీ కూడా వాళ్ళు 7 వంతులు అందుకే ఎక్కువ ఉన్నాయంటారు. అర్థమైందా? అటువంటి అవన్నీ నేనే ఉన్నాన్నాడు. ఆ విధంగా ఇవన్నీ మనలో అలవర్చుకోవాలి. అర్థమైందే? ఆ శక్తి స్వరూపం అన్నటువంటిది అక్కడ సమూహమైన ప్రాణికోటికి తీసుకొని మనం అలవర్చుకోవడం తెచ్చుకోవాలి. వాళ్ళకి స్వభావ సిద్ధంగా ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే ఈయన అందులో అంశస్వరూపుడు ఉన్నాను అన్నాడు కాబట్టి ఎవరు భగవంతుడు అది స్వభావ సిద్ధంగా ఉంటుండే వారికి. ఇప్పుడు మరి స్వభావ సిద్ధంగా మనకి లేని ఏం చేయాలి? అలవర్చుకోవాలి. ఏది లేనిది అలవర్చుకోలేదు కదా. ఏ పనైనా రాలేదు, అలవర్చుకుంటున్నావా లేదా? మరి వచ్చేస్తుంది. అందుకని ప్రయత్నము అలవర్చ అది రావాలి.
అని ఈ ప్రకారంగా చెప్తున్నారు. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః చెప్తున్నారు ఇక్కడ. బృహత్సామం, సామం అన్నటువంటి గానాలు చాలా రుక్కులు ఉంటాయి. సామగానాల్లో రకరకాలైన రుక్కులు ఉంటాయి. అందులో బృహత్తు సామం అన్నటువంటి ఏ గానం అయితే ఉన్నదో అది నేను చెప్పాను. సమగానంలో కొన్ని వేల రుక్కులు అందులో ఉంటుంటాయి ఆ గానాల్లో. అలాగనే ఛందస్సులు అనేక రకరకాలు ఉన్నాయి. మనకేమి అనుష్ఠుప్ ఛందస్సు ఉంది, పంక్తి ఛందస్సు ఉన్నది, అలాంటి ఛందస్సులు ఎన్నో ఉన్నాయి. అందులో గాయత్రి ఛందస్సుని నేను చెప్పుకొచ్చాను. ఈ విధంగా ఇక మనకి మాసాలు ఉన్నాయి. ఎన్ని మాసాలు మనకి? 12 మాసాలు. ఈ 12 మాసాల్లో ఏ మాసాన్ని నేను అంటే మార్గశీర్ష మాసం నేను అన్నాడు భగవంతుడు. అర్థమైంది కదా. అటువంటి మార్గశీర్ష మాసంలోనే మనకి ఈ భగవద్గీత కూడా ఉత్పత్తి అయింది. అందుకు మాసాన మార్గశీర్ష. ఎన్ని మాసాలు అయినవే అంటే ఏది విభూతి అని చెప్పుకోవడానికి చెప్పుకుంటున్నాం. ఆయన లేనిది ఎక్కడ ఉంది? ఏమీ లేదు. అయితే ఏం విభూతులు తెలుసుకుంటాము అంటే ఈ విధంగా ఆయన అధికమైనటువంటి విశేషమైనటువంటి అక్కడ ఒక తేజస్సు ఉంటుంది. ఇక ఋతువులు ఉన్నాయి మనకి. ఎన్ని ఋతువులు? 6 ఋతువులు. కాబట్టి మొట్టమొదటి ప్రారంభ ఋతువే వసంత ఋతువు. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు. ఎందుకంటే ఆ వసంత ఋతువు ఎప్పుడైతే వచ్చిందో అంతకుముందు గ్రీష్మ ఋతువులో మొత్తం అన్నీ రాలిపోతాయి. శిశిర ఋతువు, గ్రీష్మ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో అన్నీ పోతాయి. వసంత ఋతువు వచ్చేసరికి అన్నీ చక్కగా చిగురులుగా పెడతాయి. హాయిగా ఏమి చల్లగా హాయిగా మొత్తం మొక్కలన్నీ ఉంటాయి. అందుచేత అటువంటి ఋతువు నేనన్నాడు. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఇదో డేంజర్ వాక్యం. అర్థమైందా? ద్యూతం చలయతామస్మి. చలయతా ఏదైతే వంచన చేసినటువంటి విషయాల్లో, వంచకల్లో చేసిన విషయాల్లో జోదాన్ని నేను అన్నాను. జోదానికి ఆయన నేనంటే ఇంకేముంది మరి? ఎవరికి ఇప్పుడు కాలుతాడు? జోదాన్ని నేనండి సరిగా. కాబట్టి ఇది జోదా నేనని చెప్పేశారు ఇప్పుడు. అందుకే అయ్యా భగవంతుడే జోదాన్ని నేనన్నాడు కాబట్టి ఇక అందరూ జోదం. అందరూ జోదం కాదు, అన్నీ అలా తీసుకుంటూ వీలు పడుతుంది జోదం అని. మరి భగవంతుడు సృష్టించిన ఏవి ఇంపార్టెంట్ విషయాలు అవన్నిట్లో మనం దాంతో సంబంధం పెట్టుకుంటామా? అది పెట్టుకోము మనం. అర్థమైందా? ఇది పెట్టుకుంటాడు. అందుకని ఈ జోదం అన్నటువంటిది ఇదంటే పూర్వము ఒక పద్ధతి ఉండేదన్నమాట. ఏవో ఖాళీగా ఉండేవారు. అప్పుడు ఏమిటంటే మొట్టమొదటి స్టార్టింగ్లో ఈ డబ్బు ఈ వ్యవహారం ఉండేది కాదు. ఏదో టైంపాస్. మనకి ఎలాగైతే అక్కడ ఆ బండిలో పోతుంటే ఆ పల్లీలు తీసుకొచ్చి చెప్తుంటే టైంపాస్ పల్లీలండి, టైంపాస్ పల్లీలండి. అర్థమైందే? వీడి పాపం నవ్వలేకపోయినా వాడు అంటుండగా టైంపాస్ కొనుక్కొని తినేసిపోతుంటాడు. ఆ విధంగా అది టైంపాస్ కానీ మొదలు పెట్టుకున్నారు. అది వాళ్ళంతా రాజులు ఖాళీగా ఉండి ఏం చేయాలి? అది కొన్నాళ్ళు పోయేసరికి ఏమైపోయింది? నిన్నొడ్డి నన్నొడ్డి వాళ్ళనొడ్డి వీళ్ళనొడ్డి మొత్తం ఇవి పెట్టుకోవడం వచ్చేసింది. అలాగన్నా ఇది ఇప్పుడు ప్రబలమైపోయింది. అదేముంది? ₹1 ఉన్నా ఒక్క దెబ్బలు 1 నిమిషంలో పోయిందా? 1 నిమిషంలో రాజు, 1 నిమిషంలో పకీరు. అర్థం చూసారా? బంట అనుకోండి పోయినా 1 నిమిషంలో పైపోతుంటాడు. అందుచేత ఇది లాభం లేదు. వచ్చినట్టే ఉంటుంది. వచ్చిందా? అయ్యి అంతమందో పోయారు. మొదటి రోజు ఏమిటంటే మనకు ఆశ పుట్టాలని వస్తుంది అనమాట. ఆ రోజు వీడన్నీ తెచ్చుకుంటుంటాడు, సామాన్లన్నీ ఇంత వచ్చింది కదా అని. మన్నాడు ఉన్నది కాస్త మొత్తం పోతుంది అనమాట. అందుచేత ఈ ద్యూతం అన్నటువంటిది అదే మనం ద్యూతం అని అనుకుంటే ఇప్పుడు విశేషమైన కార్యక్రమాల్లో మృగాణాంచ మృగేంద్రోహం అన్నాడు. సింహాన్ని నేను అనలేదా?
సింహంతో ఆడుకోవచ్చు కదా మనం కాసేపు. ఏమయ్యా ఈ దూతం పెట్టాడు ఇది కాదన్నాడంటే ఇప్పుడు ఆ సింహంతో మనం ఆడుకుంటామా? మరి ఆడుకోమే. మరేం చెప్పాడు? పావకశ్చాస్మి, అగ్ని నేనే అన్నాడా? సరే పోన్లే, ఎలా నీటిలో స్నానం చేసినట్టు కాస్త భగవంతుని యొక్క అది స్వరూపమే కాదని అగ్నిలో హాయిగా పడి కాస్త స్నానం చేయగలమా? అందుకని కొన్ని కొన్ని మనము తీసుకోకూడదు. భగవంతుడు విషం సృష్టించాడు. విషం తీసుకుంటాం మనం? తీసుకుంటామా? తీసుకోము. అలాగనే పోనీ విశేషమైనటువంటివి అనంతశ్చాస్మి నాగానాం సర్పాణం వాసుకి అన్నాడు. వాసుకుందయ్యా, ఆయన అంశే కదా వాసుకి సర్పము. ఇక మనం తీసుకొచ్చి రోజు ఇక్కడ వేసుకుంటామా? అందుకని ఇవన్నీ విచారణ ఉండదు. భగవంతుడే జూత స్వరూపం కాబట్టి మనం ఆడుకుంటే ఏం భోజనే అనుకుంటాడు. అందుకని కొన్ని కొన్ని మనం అది విషయాల్లో అది తప్ప చాలా ఏమి వ్యక్తిని ఏమో నష్టపరుస్తూ ఉంటుంటాయి. ఈ జోదం కోసం మీకు ఎంతమంది చెప్పినాను కూడా ఉదాహరణ మీ అందరికీ. ఇది చాలా డేంజర్ పని అన్నమాట. గుర్తొచ్చింది అందరికీ కాళిదాస్ చేసిన పని? అందరికి గుర్తుందా లేదా? ఉందే. గుర్తులేని వాళ్ళందరి చేతులు గుర్తున్న చేతులు ఎత్తండి ఎవరికైనా కదా. విషయం అర్థమైందా? అందుకని ఏమైనా విన్నాళ్ళు ఉంటే సంగ్రహించి వదులుతారు 2 నిమిషాల్లో, 1 నిమిషంలో. ఎలా అంటే కాళిదాసుకి జోదం ఉండేది. కాళిదాసు కాదు, ఇది భోజరాజు గారికి జోదం. రాజులు కదా ఇక రోజు పట్టుకెళ్ళి మొత్తం అది ఎంత చెప్పినా వినడం లేదు. అప్పుడు ఆలోచించాడు ఏం చేస్తాడు పాపం. ఇన్ని చెప్పాడు కాళిదాసు, వినలే. సరే ఇంక నేను ఈ రాజ్యం నుంచి విడిచిపెట్టుకోవడం మంచిది అనుకున్నాడు. ఎవరు లాస్ట్లో అనుకున్నాడు ఇంకొకటే చివరి ఛాన్స్ చూసి విడిచిపెడతాను అనుకున్నాడు. సరే ఈయన ఏం చేశాడు? ఆయన ఎప్పుడైతే వెళ్తుంటారో ప్లాన్ చేసుకున్నాడు. వీడు ఒక సన్యాసి వేషం వేసేసుకున్నాడు. ఒక మండలం దాన్ని పెట్టుకొని ఆ జోతం దుకాణం దగ్గర జోతం ఎక్కడైతే వెళ్తారో ఆ స్థలానికి ముందు ఒక మాంసం కొట్టు ఉందన్నమాట. ఆ మాంసం కొట్టు దగ్గర నిలబడి ఈ రాజుగారు వచ్చిన సమయంలో కిలో ఎంత అని అడుగుతున్నాడు. ఎవరు? ఈ సన్యాసి. అర్థమైందే? అది చూసి ఆపాడు. ఎవరు? రాజుగారు. అర్థమైందా? అది చూసి ఆపాడు. ఆపిన ఇప్పుడు అడిగాడు, అయ్యా సన్యాసిని మాంసాహారం తింటావా అని అడిగాడు. ఎవరు? ఆయన రాజుగారు. నేను మాంసాహారం కదాన కాదామి అవి ఎప్పుడు తిన్నయ్యా అన్నాడు. మరి ఇప్పుడు తింటావు? యదా మద్యపానం శ్రవణం కరోమి తదా మాంసం భక్షా. అదే దుంపదిగా ఇంక మద్యపానం కూడా సన్యాసికి అలవాటు ఉందా అన్నారు. మద్యపానం కూడా మద్యపానమపి కదా ఎప్పుడు యదా వేశ్య గృహం గచ్చామి తదా మద్యపానం కరు. ఇదేమిటిది? ఇది పొగరపోయి ఎప్పుడు వచ్చినట్టుంది. నీకు మాంసాహారం అలవాటు అనుకున్నాను, దీంతో మద్యపానం ఉంది, దాంతో వేశ్యాగృహం. ఆహా, నా రాజ్యం భ్రష్టత్వం అయిపోయినట్టు. సన్యాసికి లక్షణాలు ఉంటే ఇంకెందుకు మరి రాజ్యం భ్రష్టత్వం అయిపోయినాయి కదా అనుకున్నాడు. అన్నాడు ధనం కదా గచ్చతి. ధనం ఎలా వస్తున్నాడు? జోదం అహం కరోమి ధనం. నేను జోదం ఆడుతుంటాను, ధనం సంపాదించుకోండి. అప్పుడు రాజుగారు చెప్పలేదు, వీడి జోదం రోజు అలవాటు కదా, తెల్లవారుతుంది లేక నిద్రపడదు దీనికి. అప్పుడు అనుకున్నాడు, అబ్బా జోదం ఎంత మోసం. ఇన్ని రకాలకి కారణం జోదమే కదా, ఇన్ని రకాలకి. కాబట్టి ఇంక నేను ఇవాళ నుంచి జోదం చేయడం అనుకున్నాడు. అర్థమైందా? ఆ విధంగా అనేక రకాలకి మనం ఉన్న డబ్బులల్లా ఖర్చు అయ్యి అది చెప్పారు. ఇంకేమీ లేదు. అందరికీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, కొత్త వాళ్ళకి పాత వాళ్ళగా. సరే, మొత్తం మీద జ్యోతం చలయతామస్మి తేజస్వినామహం. అయ్యా తేజోవృత్తుల్లో ఉండేటువంటి ప్రాగల్భ్యమైన ఏ తేజస్సు అయితే ఉన్నదో అది నేను అన్నాడు. ఇప్పుడు మనం తేజస్సులన్నీ వెనకనే వేసేసుకుంటుంటాం. అర్థమైతే
బ్రహ్మ అని కూర్చుంటే వెనక మొత్తం మాయించి తేజస్సు, అది ఉందో లేదో ఏ తేజస్సులో ఫోటోల్లో చూస్తుంటాం కదా, ఎందుకంటే మొత్తం మాయించే ప్రకాశం మనం ముందు కూర్చుంటుంటాం. ఈ విధంగా కాదయా, ఆ తేజస్సుల్లో ఉన్నటువంటి తేజోవంతుల్లో ఉన్నట్టు ఏ ప్రాగల్భ్యమైన విశేషమైన తేజస్సు ఉన్నదో అటువంటి అదన్నింటిలో తేజస్సు అనమాట. అది అది వైరాగ్యంలోనూ తేజస్సుంది, బ్రహ్మచర్యంలోనూ తేజస్సున్నది, అది ఇంద్రియ నిగ్రహంలో తేజస్సున్నది, అన్నింటిలో వస్తున్నటువంటి తేజస్సు అది సామాన్యమైన తేజస్సు. అది అటువంటి ఏ తేజస్సు అయితే ఉన్నదో ఆ తేజవంతుల్లో ఉన్న తేజస్సును నేను అన్నాడు. ఇక విజేతలలో ఉన్నటువంటి జయోస్మి, ఆ జయాన్ని కూడా నేనే. ఎంతైతే ఎంతమందో విజేతలు, అది ఈ రోజుల్లో రోజు క్రికెట్ చూస్తూనే ఉంటారు విజేతలు. ఇంకా అలాంటి విజేతలు లోకంలో రకరకాల విజేతలు ఉన్నారు. ప్రతిదానికి పోటీలే కదా. ఆధ్యాత్మికంలో గీతా పోటీలు పెడుతుంటారు, అనేక రకరకాలు వస్తుంటాయి, ఉపన్యాస పోటీలు ఉంటాయి. ఇలాంటివి ఏమున్నాయో అందులో ఎవరైతే ఆ విజేతలు ఉన్న స్వరూపం ఉందో ఆ విజయము అన్నటువంటి స్వరూపాన్ని నేనే అన్నాడు. ఈ విధంగా ఇక వ్యవసాయోస్మి, ఎవరైతే ఆ ప్రయత్న పరులు ఉన్నారో ఆ ప్రయత్న పరుల్లో ఉన్నటువంటి పవిత్రమైన ప్రయత్నము నేను అన్నాడు. అదే అన్నమాట. అనేక మంది ప్రయత్న పరులు ఉంటారు, అది వ్యవసాయం అంటే ఇది ప్రయత్నం అన్నమాట. అటువంటి ఆ ప్రయత్నాన్ని నేను. సత్వం సత్వవతామహం, సాత్వికులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ సాత్వికుల్లో ఉన్నటువంటి సత్వగుణం ఏది ఉందో అది నేను. అందుకని మనము సత్వగుణానికి ఏమి తీసుకుంటుంటారు. ఉంటాయి గుణాలు, 3 లేనివాడు ఎవడుంటాడండి? ప్రతివాడు గుణాలతో పుట్టాం మనం. ఎవరిని వద్దుతాయి గుణాలు? అన్నీ వదలం. మొత్తం దేవతలకి గుణాలు ఉన్నాయి, మానవులకి ఉన్నాయి, పశుపక్షాలకి ఉన్నాయి. మార్పు మనలే చేసుకోవాలి. దేవతలు మార్చుకునే యోగ్యత లేదు, పశుపక్షాలకు మార్చుకునే యోగ్యత లేదు గుణాలు. కాబట్టి మనము ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా కన్నా మన గుణాలను మనం మార్చుకునే వాళ్ళని ప్రయత్నం చేయాలి. అది అనమాట. అప్పుడు సత్వగుణానికి రావాలి. సత్వగుణానికి ఎప్పుడు వచ్చినామో వాడికి జ్ఞానం కలగడానికి యోగ్యత ఉంది. సత్వగుణానికి వచ్చినటువంటి వాడికి యోగ్యత. ఎందుకంటే సత్వా సంజాయితే జ్ఞానం చెప్పినారు కదా. సత్వం వల్ల ఏమిటో ఉత్పత్తి అంటే జ్ఞానోత్పత్తి అవుతున్నది. ఇక జ్ఞానం ఉండేకే కదండి మనం లోకంలో ఈ తగులు తంటాలన్నీ దేనికోసం? జ్ఞానం లేక కదా. లోక జ్ఞానము ఉండాలి, ఆత్మజ్ఞానము ఉండాలి. ఏమంటారు? లోక జ్ఞానం లేకపోతే లోకంలో నడవలేము. ఆ విధంగా లౌకిక శాస్త్ర జ్ఞానం లేకపోతే మన జీవితం గర్వదాయం. ఆ జ్ఞానం అన్నటువంటిది మంచిగా జ్ఞానం సంపాదించుకుంటే హాయిగా జీవితాన్ని గడపచ్చు అన్నమాట. అందుచేత ఈ సత్వగుణము అన్నిటికీ ఉపయోగం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాం శనా కవిః. వృష్ణీనాం ఏదైతే ఉన్నదో యాదవ వంశము, ఆ వంశములో ఆ వసుదేవుడు పుత్రుడైనటువంటి వాసుదేవోస్మి. అర్థమైందా? వాసుదేవుడు ఎవరు? నేను అనే మాట అంటున్నాడు. కృష్ణుడు నేను ఒక రజనవాడు వాసుదేవుడు. వసుదేవస్య అపత్యం పుమాన్ వాసుదేవ అన్నమాట. వసుదేవుని యొక్క పుత్రుడు కాబట్టి వాసుదేవుడు అనే పేరు. అసలు వాసుదేవుడికి ఒక పుత్రుడు లేదు. అర్థమైందా? వాసుదేవుడు అంటే ఇప్పుడు దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి అనమాట. దాశరథి అంటే రాముడు, దశరథుని యొక్క పుత్రుడని. అలాగే వాసుదేవుడు అంటే ఇక్కడ శరీరమైనటువంటి అవతార విశేషాన్ని బట్టి ఒక వ్యాపకం కాకుండా వ్యాప్యంగా చెప్పుకుంటున్నాం అన్నమాట ఈ పదం. ఈ పదము ఎందుకంటే అందరిలో కల్లా ఆ భగవంతుడు అక్కడ అవతరించాడన్నటువంటి విషయం ఉంది కాబట్టి ఆ వాసుదేవ పుత్రుడు శ్రీకృష్ణ పరమాత్మను నేను అని ఆ వసుదేవుని తీసుకున్నాడు. అసలు వాసుదేవ అనే అర్థానికి ఏమిటి? ఇప్పుడు మనకి ఓం నమో భగవతే వాసుదేవాయ అని అంటూనే ఉంటుంటాం మనం. మరి ఆ వాసుదేవ అంటే అర్థం ఏమిటి అక్కడ? యహ సర్వేషు భూతేషు తిష్టతి సహ వాసుదేవ. ఎందుకంటే వసనివాసే ధాతువు కాబట్టి వసతీతి వాసుదేవ అయింది కదా. వసతికి అర్థం ఏమిటి? వసధాతువుకి నివాసం అర్థం. వసనివాసే
వసతి అంటే నివసిస్తూ ఉన్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు? సర్వేషు భూతేషు సమస్త భూతములు యందు యహ ఎవడైతే వసతి ఉంటున్నాడో అతని పేరేం పేరు? వాసుదేవుడు. అర్థమైంది కదా? ఇప్పుడు మళ్ళీ అట్ని చిట్టు రావాల. అన్ని భూతములు యందు ఎవడుంటున్నాడో వాడి పేరు వాసుదేవుడు. ఎవని యందు ఈ జీవులన్నీ ఉంటున్నాయో అతని పేరు వాసుదేవుడు. అర్థమైందా? ఇక రెండో అనులోమం ప్రతిలోమం. అందరి యందు ఎవడు నివసిస్తున్నాడో అతని పేరు వాసుదేవుడు. ఇప్పుడు వాసుదేవ, చీమ కూడా వాసుదేవే, దోమ కూడా వాసుదేవే, ఏనుగు కూడా వాసుదేవే, మనిషి కూడా వాసుదేవే, అందరూ వాసుదేవుడు స్వరూపమే. అర్థమైందా? ఎందుకయ్యా అంటే వసనివాసే ధాతువు నుంచి వ్యుత్పత్తి అర్థమైన మాట. మరి ఇప్పుడు ఇక ఈ సమస్త జీవులు ఎవరి యందు ఉంటున్నాయో అతడే వాసుదేవుడు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. ఎవడు సర్వత్ర అన్ని జీవుల్లో నన్ను చూస్తూ ఉన్నాడో, తర్వాత ఏమిటి? నా యందు అన్నిటిని ఎవడు చూస్తూ ఉన్నాడో వాడికి నేను కనపడకపోను, వాడు నాకు కనపడకపోడు. అందుచేత వాసుదేవ అని విషయార్థం అది తీసుకోవాలి. ఇది విభూతుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన పుత్రుడు కృష్ణుడు నేననే. పాండవానాం ధనంజయ చెప్పేశాడు. ఇప్పుడు మన ఇద్దరం ఒకటే, నేను నీదే, నువ్వెవరో అంటే నేనే అని చెప్పాడు. నేనేమంటే నీవే, నేనే నీవు, నీవే నేను అన్నటువంటిది ఇక్కడ సమన్వయం చేసినాడు. పాండవుల్లో అర్జునుడు నేను అంటున్నాడు. ఇంకా అందుకే నువ్వు నిమిత్త మాత్రం భవస విసర్జన కోదని చెప్పేస్తాడు. అది మునీనామపి అహం వ్యాసః. ఇప్పుడు ఏం చెప్పారు మనకి? మహర్షులు ఎంతమంది ఉన్నారో అందులో మనకి ఆ ముని అంటే ఎవరు? మననాతిథి ముని. ముని అంటే ఎక్కడ కైలాసంలోనో మానసంలో ఉన్నవాళ్ళు కాదు. ఎవరైతే ఈ వాక్యాలు మనం వింటున్నామో, ఈ ఆధ్యాత్మికమైన వేదాంతం కానీ సదాచార సంపత్తిని కానీ మనం విన్నప్పుడు దాన్ని మాటి మాటికి మనం గుర్తు తెచ్చుకుంటుంటే మనం ఏమవుతాం? మునుడు అయిపోతాం. అర్థమైందా? ఇక ఎక్కడో మునుడు ఉన్నారు అని మనం పరిగెట్టక్కర్లేదు, మన దగ్గరికి అందరూ వస్తారు దర్శనానికి. అయ్యో ఆ మునులను చూడాలని. అందుచేత మునులు అన్నప్పుడు మననాతిథి ముని. శ్రవణం చేసి ఊరుకుంటే మనం ముని అనిపించుకోం. శ్రవణం చేసినటువంటిది మననం చేసుకోవాలి. అలాగే పుస్తకంలో ఒకసారి చదివి మళ్ళీ దాన్ని మనం రిపీట్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంటే ఇప్పుడు మనం అందరం ఎవరు? మునులు అన్నమాట. అది లౌకిక విషయాన్ని మననం చేసుకుంటే లౌకిక ముని, ఆధ్యాత్మిక విషయాన్ని చేసుకుంటే ఆధ్యాత్మిక ముని. ఇక్కడ ఎవరైనా మునే కదా. ఇప్పుడు ఓ శాస్త్రం చదువుకున్న డాక్టర్ ఆయన బాగా మననం చేసుకుంటుంటే మరణాత్మ ముని అన్నారు కదా, ఆయన ముని కాదు. మునే కాదు, ఎవరు చెప్పాడు? మీరు ముళ్ళు అనుకుని ఆయన ముని కాదు, ఇది బాగుంటుంది. అందుచేత ఆయన ఇప్పుడు ఏ విధంగా ఆ కోర్సులో ఆయన ముని. ఎవరు ఏ కోర్సులో చూస్తూ ఉంటాడో వాడు మునే. దేనివల్ల ఫండమెంటలీ మహాతిథి ముని అనమాట. అయితే ఆ ముళ్ళందరికీ మోక్షం కలగదు. అర్థమైందా? మోక్షానికి సంబంధించి వేదాంతం కాబట్టి ఈ వేదాంతాన్ని మననం చేసిన వాడు ముని. అది అటువంటి మునినా చక్కగా ఏమి ఆయన బుర్ర కంప్యూటర్ బుర్ర ఎవరిది? వేదవ్యాసుల వారిది. ఎక్కడెక్కడ ఉండేవి ఎన్ని రకరకాల ఆ వేదాలన్నీ ఎక్కడెక్కడ ఉండేవన్నీ తీసి బ్రహ్మాండమైనటువంటి కూర్పుతో నేర్పుతో లోకానికి అందించేశాడు. అష్టాదశ పురాణాన్ని అందించేశాడు. అనేకమైన బ్రహ్మసూత్రాలు రచించేశాడు. ఏమిటి మళ్ళీ ఎలా చేస్తావు? గ్రంథం చదవడానికే మనకు టైం చాలా సస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది గొడవ. వాళ్ళు అద్భుతమైనటువంటి గ్రంథాలు రాసి ఉత్తరం రాయాలంటే గంట పడుతుంది. మనం వెనకాల చూసి రాసేసరికి ఇప్పుడు ఉత్తరాలు రాతే పోయింది. రండి ఈ పోళ్ళు వచ్చి ఉత్తరాలు రాతే పోయింది మనకి. లేకపోతే అంతకుముందు ఈ కార్డులు రాసి ఆ కార్డులు రాసి చచ్చినోడు ఒక కార్డు, ఇచ్చినోడు ఒక కార్డు, పుట్టినోడు కార్డు, ఎన్ని కార్డులా ఇది టైం అంతా మిగిలిపోతుంది మనకి. మరి మిగిలిపోయింటే ఏం చేస్తున్నావు? అది దేవుడికి ఎరుక. అర్థమైందా? అందుకు ఆ టైం అంతా మనము దైవానికి వినియోగించుకోవాలి. అది చెప్తూ ఉన్నారనమాట. మునినామప్యహం వ్యాస. వ్యాసుల మహర్షుల వారు చాలా
గొప్ప వ్యాసో నారాయణ హరిహేన్ అక్కడే చెప్పేసినారు. అందుచేత ఇంకా చెప్తుంది కవినా ఉషణా కవి. కవులు, కవి అంటే ఎవరు? మార్గదర్శకుడైన మాట. కవిం పురాణ మనిషా సితార అనోరణీయ. అది అటువంటి జ్ఞాని కవి అంటే చక్కనైనటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి, ఇతరులకు ఆ తత్వం చూపెడతాడు కాబట్టి కవి ఇత్యత్ర మార్గదర్శి అన్నమాట. అటువంటి కవులలో అంటే ఏమిటి? కవి అంటే ఏమిటి? ఆ సూక్ష్మార్థమైనటువంటి దాన్ని గ్రహిస్తాడు. మనము స్థూలాన్ని గ్రహిస్తాం కాబట్టి జ్ఞాని ఏం చేస్తాడు? సూక్ష్మాన్ని గ్రహిస్తాడు. మనలో కూడా ఉన్నారు కదా, స్థూలాన్ని గ్రహిస్తాం, మనం సూక్ష్మాన్ని గ్రహిస్తారు. ఆ సైంటిస్టులు అందరికీ కూడా ఇంకా వెళ్ళి దాని సంగతి ఏదో తేల్చిస్తారు. అలాగా ఎంతమందో సైంటిస్టుల్లో ఆ సూక్ష్మగ్రాహకులు జ్ఞానం గలవారు ఉన్నారో అటువంటి వారందరికీ ఒక కవి అని పేరు అనమాట. అటువంటి కవులలో ఉషణా కవి. ఉషణా కవి అంటే శుక్రాచార్యుడు. అర్థమైందా? ఎవరితను? భృగు మహాముని కుమారుడు శుక్రాచార్యుడు అనమాట. అటువంటి శుక్రాచార్యుని నేను అన్నాడు. ఆ భృగు మహర్షి పుత్రుడైనటువంటి శుక్రాచార్య స్వరూపము నేను. శుక్రాచార్యుడు చాలా గొప్పవాడు. అర్థమైందా? దండోదమయతాస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి కుఖ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండో దమయతాం అస్మి దమయతాం. దండించు వాళ్ళలో ఆ దండనీతి నేను. అయింది కదా. ఏదైతే దండనీతి, రాజనీతి ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుచేత నీతి శతకం అని ఒక పుస్తకమే ఉంటుంది. శనీశ్వరుడు రచించాడనమాట. అందులో అనేక రకాల నీతులు. ముందు రాజకీయం నేర్చుకోవాలంటే ఆ నీతి శతకం పంచతంత్రం అని ఉంటుంది. అర్థమైందా? ఆ పంచతంత్రం బాగా చదువుకుంటారు. కర్ణకుడు దమనుడు పేర్లు పెట్టి అది తంత్రం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ మనకి దండనీతి అన్నటువంటి వాడు నేనే. దండనీతి అంటే సామాన్యమా? అది కొంతమంది ఆ దండనీతిని తెలుసుకొని తానే శిక్ష వేసుకుంటూ ఉంటారు. అర్థమైందా? దండనీతి శాస్త్రాన్ని చక్కగా తెలుసుకున్నవాడు తాను ఏమి తప్పు చేశాడు ఆ తప్పుకి తానే శిక్ష వేసేసుకుంటాడు. ఆ విధంగా అనమాట. పూర్వం ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు చక్కగా ఒక అడవిలో తపస్సు చేసుకొని కుటీరాలు వేసుకొని ఉంటున్నారు. ఉండి తర్వాత అంటే విషయం చూడండి, అక్కడ ఆయన ఈయన ఎదురెదురుగానే కొంచెం దూరంలో కుటీరాలు అరణ్యంలో. సరే ఒకసారి ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినప్పుడు ఆయన తెలియదు వెళ్ళాడని. చిన్న ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆశ్రమంకి వెళ్ళి అక్కడ ఒక జామ చెట్టు ఉంది. పెద్ద ఆయన ఆశ్రమంలో ఉంటే మంచి జామ పండ్లు ఉన్నాయి. ఆ 2 పండ్లు తీసేశాడు. అర్థమైందా? ఒక పండు తినేసినాడు, ఇంకొక పండు తినబోతున్నాడు. వచ్చాడు ఎవరు? ఆయన. అప్పుడు పెద్ద వచ్చి అన్నాడు, ఇది ఏమైనా మంచి పనేనా అని అడిగాడు. అదే మనమైతే జామ పండు తింటే చూడండి ఎలాగంటున్నాడా? దీన్ని బంగారం పట్టుకుపోయినా వెండి పట్టుకొని మనం వెంటనే తవ్వుకుంటాం. వెంటనే అది నోరు ఎత్తనేమో మనం పోయి వీధిలోకి వచ్చి చూడండి. ఆ కోతులే జామ పండు తినవా, పక్షులు తినవా? మనం తింటే అడుగుతున్నాడు. అంటే ఇది ఏమైనా ఉంది, ఈయన అన్నీ అంటారు మీ దృష్టిలో అని పక్కవాడు చెప్తాం మనం. అది అలా కాదు. వెంటనే సరే జామ పండు తినేసరికి ఇది ఏమిటిది మరి? ఇదైనా ఒక ఆశ్రమంలో ఒక అడుగు పెట్టిన తర్వాత ఆ ఆశ్రమాధిపతులను సంప్రదించుకొని విషయం తీసుకెళ్ళాలి. అంతే కదా. అంతేగాని అలా తీసుకొని మనమే చేస్తే ఇంకెలా ఉంటుంది? అంటే ఈరోజు చిన్నదానికి ఒక అవకాశం మనం ఇచ్చినామంటే రేపు ప్రతిదానికి అవకాశం వచ్చి నీకు నష్టం వస్తుంది. మనం బాగుపడడానికి వచ్చాం. ఈ పండుగ ఖర్చు అయిపోతుంది, నాకు సంబంధం లేదు. ఇది ఉండాలా, మనం అమ్ముకుంటే కదా ఇవి మనకి అవి కాదు, నాకు లాభం పోయిందని
తనకు తాను మనం బాగుపడ్డానికి ఆశ్రమానికి వచ్చాం కదా ఈ యొక్క అడవిలోనికి. మరి మనమేదో తెలుసుకోవాలి ఎట్లా ఈ పని. అప్పుడు అనుకో తప్పు అయిపోయింది. మరి దానికి ఏ శిక్ష చెప్పమంటారు? అర్థమైందా? ఇదేవది, ఇది మందే, ఈ తోట ఇది రాజుది, అర్థమైంది కదా. అందుకని మీరు ఆ రాజుగారు తెలిపోమంటాడు. అర్థమైందా? పోతాడు. చూడండి ఏముందండి, విషయం లేదు కదా, ఇవి ఉన్న జామ పండ్లు ఆయన తెలియకుండా తినేసినాడు అంతే. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆనాట్లు విషయాలన్నమాట. వెళ్ళేసరికల్లా ఇక రాజుగారు చూశారు. ఇక ఎందుకు వచ్చారో అర్థమైందా, మీరు ఆ పని మేము చేసి పెడతాం కూర్చోండి అని వెళ్ళగా నేను పాదాలు కడిగేసి, అర్థమైందా, దీనికి అన్ని ఉపచర్యలు చేసి ఇచ్చాడు. మీరు ఏమో అడవిలో ఏమైనా వస్తున్నాయేమో, ఇటు బాధలు కొన్ని ఉంటాయి, ఆ పుల్లు అవి ఇవి కాపలా సరి లేకపోతే, అందుకని ఏది కావాలా లేకపోతే ఆహార పద్ధతి ఇస్తామన్నారు. ఇస్తామన్నారు కదా, మాకు ఏది కావాలిస్తుంది అన్నారు. ఎవరినో ఇస్తాను, తప్పకుండా నీ కోరిక తెలుస్తానన్నారు. ఇది చెప్పాడు. అప్పుడు దీనికి శిక్ష ఇమ్మన్నాడు. అర్థమైందా? దీనికి ఆయనకి ఇప్పుడు ఆశ్చర్యం వచ్చేసి, ఇస్తామని చెప్పినారు మీరు మాట తప్పకూడదు అంటాడు. మనమా ఇంత అంటారు పడతామా? ఆయనకి బుద్ధి లేదు, మనకు బుద్ధి ఉండదు. అడిగేవాడి బుద్ధి లేదు, తినేవాడి మన బుద్ధి లేదు అనుకుంటాడు. అలాంటిది కాకుండా వెంటనే ఆయన శిక్ష. సరే, ఇది ఎందుకంటే ఒక కుండకి చిన్న రంధ్రం ఉందామని మనం వదిలేసినామంటే ఆ రంధ్రం ఏమవుతుంది, అలా రోజు కారి పెద్ద రంధ్రం అయిపోయి లోన సరుకులన్నీ పోతాయి అన్నమాట. అలాగే ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం ఇచ్చినామంటే ప్రకృతి మొత్తం మనల్ని ముంచివేసేస్తుంది అన్నమాట భవిష్యత్తుకి. అందుకనే ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయనకి అప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ధర్మం అనేది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కలాగా ఉంటుంటుంది అన్నమాట. ఆ విషయంలో అప్పుడు ఈ 2 మొండాలన్నో ఇది తీసేసినాడు. అర్థమైందా? తీసేమని చెప్పేశాడు. మరి ఇంకా ఆయన వదలలేదు, వద్దు బొమ్మను ఊరుకోలేదు, తీసేయాడు. సరే వచ్చాడు. ఇప్పుడు నువ్వు గొప్పవాడు అన్నాడు. వాళ్ళు మంచి తపస్సంపన్నులు, గొప్పవాడు. సరే, ఆ మన్నాడు ఏమైపోయిందంటే వెంటనే ఆ తండ్రికి ఇవ్వవలసి వచ్చింది. ఏది తద్దిన సంబంధమైంది. సరే ఇవేం చేశాడు, మరి ఏం చేయాలన్నాడు. ఏం అవసరం లేదు, పో అన్నాడు. ఆ నదిలో స్నానం చేసుకోమన్నాడు. స్నానం చేసుకునేసరికి ఆయన చేతులు వచ్చేసినాయి. అర్థమైందా? అలాంటి అంత ధర్మం ఇది ఉంది. దాన్నే బాహుదా నది అని పేరు అన్నమాట. అక్కడ శివగిరి ఆశ్రమం ఉందే, చిత్తూరు, అక్కడ అరగొండ అంటారు. ఆ అరగొండ దగ్గర ఆ శివగిరి ఆశ్రమం కాడ అటు నుంచి బాహుదా నది పారుతూ ఉంటుంది. ఆ బాహుదా నదిని ఇది బాహువులు అనేటువంటివి ఆ నదిలో వచ్చాయి కాబట్టి దానికి ఆ రోజు నుంచి బాహుదా నది పేరు పెట్టేసినారు. అంటే విషయం ఇక్కడ మనకి ఏంటి కావలసిన విషయం ఏంటంటే సూక్ష్మమైనటువంటిది. ఏదైనా సరే పూర్వము ఈ దండనీతి అన్నటువంటిది ఇక్కడే శిక్ష అయిపోయింది, తప్పు చేసిన తప్పుకి. మళ్ళీ ఏమన్నా శిక్ష కొట్టేది కాదు. అందుకని ఆ దండనీతి కూడా నేనేం చెబుతూ ఉన్నాను, ఎందుకు దాంతో పాపం పోతుంది, చేసిన పాపం ఇక్కడే పోతుంది అన్నమాట. ఈ విధంగా దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం ఇక్కడ చెప్తున్నారు. అది దండనీతి అయింది. ఇప్పుడు రాజనీతి చెప్తున్నారు అన్నమాట. జిగీషత, ఏదైతే జిగీషిత అంటే జీవితమిచ్చ, జిగీష అది ఏదైతే మనం జయించడానికి ఇచ్చుంటుందో వాడిని ఏమంటారు, జిగీషు అంటారు అన్నమాట. జయించడానికి ఇచ్చున్న వారికి సంస్కృతంలో జిగీషు. అటువంటి జిగీషత, అటువంటి జయింపించగల వాళ్ళు నీతి, ఆ రాజనీతి నేనే అని చెప్పుకొచ్చారు. ఇక ఆ విధంగా అంటే ఆ రాజనీతి అనేటువంటి ఏ ధర్మం అయితే ఉన్నదో అది నేను అర్థం. మౌనం చైవాస్మి గుహ్యానాం, గుహ్యానాం ఏవైతే రహస్యమైనటువంటి విషయాలో అందులో ఆ మౌనము అన్నటువంటి రహస్యాన్ని నేను అన్నాడు. మౌనం అంటే ఏమిటి మనకిప్పుడు? మునేర్భావం మౌనం, మరణాతీత ముని మునేర్భావం మౌనం. అర్థమైందా? మరణం చేస్తూ ఉంటుంటే ముని అంటాడు. ఏదైతే మరణం చేస్తూ ఉన్నామో అందులో మనం ఉండిపోవడమే మౌనం, ఆ భావంలో ఉండడమే మౌనం. అది అసలైనటువంటి మౌనం.
అంతేగాని మౌనం అని నోరు మూసుకోవడం కొంతమంది చేతులు తిప్ప ఒళ్ళు తిప్ప కాలు తిప్ప నేతో పెన్ చాక్ పీస్ పెట్టుకొని ఒక స్లేట్ పలక తీసుకొని రాస్తూనే ఉంటారు బోర్డు మీద. ఇంకేం మౌనం అర్థమైందా? వారికి ఇబ్బంది, ఎదురువారికి ఇబ్బంది. నీ మౌనానికి వద్దా అంటే వదలకూడదా అని ఇది అంటుంటాడు. మౌనము అంటున్నటువంటిది మనమాతిథి ముని మునేర్భావం మౌనమైన మాట. ఎవడు మననం చేస్తే వాడు మునవుతాడు. ఆ మననం చేసిన భావనలో ఉండడం నిధిధ్యాస. అయిందా? మననం చేసిన భావన ఉండడమే నిధిధ్యాస. ఇది సన్యాసం అన్నమాట. బట్టలు వేసుకున్నది మాత్రం సన్యాసం కాదు. ఏది సన్యాసం అంటే ఏది శ్రవణం చేసినాడో, ఏది మననం చేసినాడో ఆ మననంలో నిధిధ్యాస ఎవడైతే ఉండిపోయినాడో అది అసలైన మౌనం, అది అసలైన సన్యాసం. అర్థమైందా? శాస్త్రం అన్నటువంటిది మనం మౌనం అంటే ఏమనుకుంటాం? నోరు మూసుకుంటే అయిపోయింది. నేను ఎక్కడండి చాలా కాలం ఉన్నానండి. ఎంతకాలం ఉంటే ఏం లాభం మౌనం? నీకు ఇంచుమించు 1000 చాక్ పీసులు అరిగిపోయి ఉంటాయి అనమాట. అంతకాలంలో నేను అక్కడ చూసేవాడిని కదా. అదే మౌనంగా ఆ మౌనం సర్లే ఇంకోటి మంచిది. ఎందుకు అంటే మౌనంచ కలహం నాస్తి. అర్థమైంది? ఇక మౌనం ఉన్నాడు కలహం ఏముంటుంది. అందుకనే ఆ కలహం గుణమైన మాట. దేనికి? మౌనం వల్ల లాభాలు ఏమిటంటే, ఒకటి కలహం ఉండదు, 2 వాడి పశ్చాత్తాపం చేసిన పని మరిలే. ఎందుకంటే నోరు వచ్చినాడైతే ఏదో వాగుతుంటాడు. అనవసరంగా కూడా ఎత్తాడు అనుకో, ఇంకేదో వాగుతూ ఉంటుంటే అనగానే మాట్లాడినప్పుడు మళ్ళీ పశ్చాత్తాపం చేసుకోవాలి లేదా? ఒకటి కలహం పోతుంది, 2 ఏం పోతుంది? ఆయనకి పశ్చాత్తాపం ఉంటుంది. 3 ఇంకేంటి? ఆ మౌనం ఉన్నట్టే. మౌనం లేదనుకో ఒట్టిగే అదిగోదిగో అక్కడ పాము వచ్చిందండి. పాములే పాడులే. అటు చూసరికి ఏముండదు, ఏం లేదు నువ్వేమనుకుంటావు అన్నాలే అంటాడు. అర్థమైందా? ఇలాంటి అపహాస్యాలన్నిటికి కూడా బాగుండదు. అపహాస్యం అంటే ఇవే కదా. ఇంకేముంది? ఏప్రిల్ వచ్చింది ఏప్రిల్ ఫూల్ అంటుంటారు. ఏప్రిల్ ఫూల్ అంటే ఏమీలే. అదిగో దీని మీద బలి పడింది. బలిలే పాడులే. చూస్తే ఏమయ్యా బలి లేకుండా అన్నాడు. ఏం లేదు సార్ ఈరోజు ఏప్రిల్ ఫూల్ చేస్తున్నాం అన్నాడు. ఫోన్ లేదు పూలు కానీ. అంటే ఇవన్నీ ఏమిటంటే అపహాస్యాలు. ఈ మౌనం ఉండేవాడికి ఈ అపహాస్యాలతో సంబంధం ఉండదు. ఇక ఇవన్నీ లేనప్పుడు వాడికి క్షమాపణ చెప్పుకునే పని కూడా లేదు. అర్థమైంది కదా? ఈ మౌనం ఉన్నవాడికి గుణాలని చెప్తున్నారు. ఇంకా మౌనం ఉన్నవాడికి అసత్య దోషం అంటూ ఉండదు. ఎన్నో ఎత్తారనుకోండి, ఇంకేం చేయాలి మరి? ఇదంటే వీడితో బాధ, అదంటే వాడితో బాధ. ఏమయ్యా ఒక సాక్షిని పిలిచాడు, నువ్వేం చేసావు అప్పుడు? నేను మౌనం అంటాడు. మౌనం అంటే సత్యపోడా. అర్థమైందా? ఈయన ఉన్నాడండి అంటాడు. ఈయన ఎలా ఉన్నాడంటే ఈయన మౌనంలో ఉన్నాడు. వాళ్ళు అప్పటికే మౌనమే, ఇప్పటికీ మౌనమే. ఏమైనా పనికి వస్తుందే? ఇప్పుడు మౌనం లేదనుకో వీడు కాలు పట్టుకుంటూ వాడు కాలు పట్టుకుంటాడు. ఎదురు పట్టుకొని వీళ్ళిద్దరు చెప్పమంటారు. రేపు అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడు వాడు మొక్కం అక్కడ ఏదో ఒకటి చెప్పాలి. అందుకని ఈ మౌనం వల్ల ఇవన్నీ గుణాలు ఉన్నాయి. అందుకని వారానికి ఒక్కరోజైనా మౌనం పెట్టుకుంటుంటారు. కొంతమంది మహాత్ములు కూడా, కొంతమంది సాధకులు కూడా, కొంతమంది గృహస్థులు కూడా ఈ మౌనం పెట్టుకుంటుంటారు. కొంచెం ఎనర్జీ కూడా లోడ్ అవుతుంటుంది. రోజు మాట్లాడి 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 అయిపోయినటువంటి డీజిల్ ఖర్చు ఒకరోజు హాయిగా మౌనం ఉన్నాం అనుకోండి, చక్కగా మానసిక మౌనం లేకపోయినా ఆ వాక్ మౌనం ఉన్నాడు అనుకో, అదేనా కొంత ఇంట్లో వాళ్ళు కూడా శాంతిగా ఉంటుంది. లేకపోతే 4 గంటలు ఇంట్లో తవ్వు ఇదిలో తవ్వు. ఇలాంటి గుణాలన్నీ ఉంటాయన్నమాట దీంట్లో మౌనంలో. అందుకని చెప్తూ ఉన్నారు అన్నమాట ఈ విధంగా. ఇంకా ఆ మౌనం ఉన్నవాడికి కాలం అనేది దుర్వినియోగం కాదు. కాలం ఎప్పుడు వాడికి దుర్వినియోగం కాదు. మౌనం లేని వాడికి అన్ని దుర్వినియోగాలే అన్నమాట. హాయిగా ఉంటాడు. ఇక వాడికి ఏముంటుందంటే మౌనం ఉన్నవాడికి చిత్తశాంతికి భంగము ఉండదు. ఇవన్నీ మనకి మౌనం వల్ల కలిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రయోజనాలు చెప్పారు. అందుచేత ఇది మనం ఉండాలి. మరి మౌనం అంటే ఏమిటో ఆ నిధిధ్యాస లక్ష్యం వెళ్ళాలి మనం. భగవంతుడు కూడా 17వ అధ్యాయంలో అందులో మనకి చెప్తారన్నమాట. ఏం చెప్తారు? మన ప్రసాద సౌమ్యత్వం
మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే అని 17వ అధ్యాయం 16వ శ్లోకంలో మనకి ఈ విషయాన్ని చెబుతాడు భగవంతుడు. ఏమని చెప్పాడు మనకి? మన ప్రసాద సౌమ్యత్వం. ఎప్పుడు మౌనం అంటే ఏమిటంటే మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా సుమనసత్వంగా ఉండాలి, సౌమ్యంగా తెచ్చుకోవాలి. మన మనస్సును మనమే తెచ్చుకోవాలి, ఇంకెవడు తెచ్చిపెట్టడు. అర్థమైందా? ఎవడి వల్ల కాదు, పక్కవారి వల్ల అవనం అంటే ఆ గడికే ఉంటుంది సంతోషం. ఇంకొక గడికే ఈరోజు సంతోషం ఇచ్చిన వాడే రేపు మళ్ళీ మన దుఃఖానికే కారణం అవుతాడు. అర్థమైందా? ఈరోజు నీవు లేనిదే నేను బ్రతకలేను అనేవాడు నువ్వు ఉంటే నేను చస్తాను అంటాడు. అప్పుడేమైంది? ఇప్పుడు లోకంలో శాంతి, నీవు లేనిదే నేను బ్రతకలేను అంటాడు ఒకరోజు. నువ్వు ఇంకో కడుగున్నావంటే నాకు కలియబరం చూస్తావా అంటాడు. ఈ బాధ్యత నేనే పోతాను అంటాడు. అర్థమైందే? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మరి అందుకని లోక విషయాలు చిత్తశాంతిని కలిగి జయం ఇవన్నీ కూడా అన్నా. అందుకు ఎవరి మనస్సుని వాడు కంట్రోల్ చేసుకోవడం కానీ, వస్తువులు కానీ వ్యక్తులు కానీ కంట్రోల్ చేసే పని లేదు. వస్తువులు వ్యక్తులు కంట్రోల్ చేయలేరు. తాత్కాలిక కంట్రోల్ చేస్తారు. చిన్న కుర్రవాడు ఏడుస్తునేటప్పుడు కొంచెం బెల్లము చాక్లెట్ ఇస్తే అది ఎంతవరకు కంట్రోల్ ఉంటుంది? తాత్కాలిక కంట్రోల్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మాపోలే. అర్థమైందా? ఇది అంతే అన్నమాట. అందుకు మన మనస్సుని మనం ఈ విజ్ఞానము ద్వారా అనేక విషయాలను సంపాదించుకుంటూ దీనికి సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రాలని, వైదిక శాస్త్రాన్ని కొన్ని ఖాళీ సమయంలో చూసుకుంటూ అట్లో ఉన్న ముఖ్యమైన పాయింట్లను మనం ఏమిటి టిక్కు పెట్టుకుంటూ ఆ పాయింట్లన్నీ ఒక దగ్గర రాసుకుంటూ మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటుంటే మన మనస్సు ఏ అశాంతికి గురవుతుందో అది లేకుండా ఆ సుమనసత్వం వస్తుంది. అది చెప్తున్నారు, మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మౌనం ఆత్మ వినిగ్రహ. అయ్యా, ఏదైతే మనకి ధ్యేయ వస్తువు ఉందో ఆ ధ్యేయ వస్తువు యొక్క చింతన, అది వినిగ్రహం. విశేష నిగ్రహ వినిగ్రహ, నిగ్రహించడం అన్నమాట. గ్రహ ఉపాదానే కాన్నే, దాన్ని ఏమిటి ఉపాదానం కాకుండా అది తీసుకోకుండా నిగ్రహం చేయడం, అదనమాట, వదిలిపెట్టడం. అది వినిగ్రహం అంటే బావుగా నిగ్రహించడం అన్నమాట. అందుచేత అది ఆత్మ వినిగ్రహ. ఏదైతే మనకి దివ్యమైనటువంటి శక్తి స్వరూపం ఉన్నదో దాని మీద మనం ఏం చేయాలి? నిగ్రహించాలి. దానితో సంబంధం పెట్టుకోవాలి, అది నిగ్రహించడం ఇక్కడ. మౌనమాత్మ వినిగ్రహ. ఇంకేం చెప్పారు మనకి? భావ సంశుద్ధి ఇత్యేతత్ తపోమానసం ఉచ్యతే. అర్థమైందా? ఇది 10 అధ్యాయం మనకు రాదు, అందుకే ఆ శ్లోకం ఇప్పుడు చెప్తున్నా. 17వ అధ్యాయంలో 16వ శ్లోకం భావ సంశుద్ధి అని చెప్పుకొచ్చారు. భావము శుద్ధంగా ఉండాలి, ఇది మౌనం. అర్థమైందా? మౌనం పెట్టుకొని ఆ రాగ ద్వేషాలు లోన పెట్టుకొని నా మౌన వ్రతం అయ్యేసరికి వాడి ఇంట్లో కూడా జరగక తప్పదు అంటాడు. ఇదే ఇది రాస్తాడు. అర్థమైందా? నేను ఎన్నాళ్ళు ఉన్నాను తెలుసా? 12 సంవత్సరాలు మౌనం నాది. ఇప్పుడు వాడి సంగతి ఏం తెలుసా? నా వ్రతం అయిపోయిన మన్నాడు చూసుకోండి. ఏం చూసుకోండి, ఇది భావశుద్ధే, ఇది మౌనమా, ఇది బాధ. అర్థమైందా? అందుచేత ఇక్కడ చెబుతాడు, ఇది కాదు, భావశుద్ధి ఉండాలి. ఓం లోకా సమస్త సుఖినో భవంత. ఇది మౌనం పెట్టుకోవడం ఎందుకు? సరే, ఇది మాట కాదండు, ఇంత పౌరగా చేశాడు కానీ వాడికి ఒక నష్టమైందనుకోండి, వీడు 12 సంవత్సరాల మౌనం సమాప్త అయిపోయింది. అర్థమైందా? వీడు మౌన తపస్సుల దేనికంటే ఒక సామాన్య విషయానికి ఖర్చు పెట్టాడు. రామకృష్ణ పరమహంస గారు వెనకతలో ఒకరోజు సాయంకాలం ఒక శిష్యుడు వెళ్తున్నాడు. కానీ ఒక శిష్యుడు గట్టివాళ్ళు, కానీ గురువు చెప్పరు కొంతమంది, అలా ఉంటారనమాట. సరే, వెళ్తే అది అమావాస్య రోజు అనమాట. అమావాస్య రోజు అయిపోతే మహా కటికి చీకటి. ఆ రోజుల్లో అలాగే వెళ్ళిపోతే ఆ సుఖాల యొక్క దృష్టితో వెళ్ళిపోతుంటారు. ఆ గురువుగారు అలాగా ఆ మార్గం కొంచెం మంచి తోవ చెత్త చెదారంగా చెట్టు మొక్కలు మార్గం ఏమీ లేదు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మనకు
ఎందుకంటే ఉండిపోండి అంటే అలాగ ఉంటే తెల్లారి వెళ్తూ ఉంటాం, అలాగే పోరు, వెళ్ళిపోవడమే వాళ్ళు పడ్డే ధ్యేయం. వెళ్ళిపోతుంటే వీర్యం చేసి రక్తాన్ని శిష్యుడు ఏమి ఇలాగ అన్నాడు చెయ్య. ఇలాగంటే ఒక 1000 క్యాన్లో ఏమి లైటింగ్ వచ్చింది. లైటింగ్ వచ్చేసరికి రామకృష్ణ పరమహంసారు అమావాస్య నాడు సూర్యుడు ఎక్కడ వచ్చాడని ఇలా చూశారు. మేఘం వైపు వెనకతను వస్తుంది. సూర్యుడు ఎక్కడ ఉదయించాడే అమావాస్య నాడు, అమావాస్య చీకటి ఉండాలి కానీ ఇలా చూస్తే వీడు ఎవడు శిష్యుడే. ఎవడు శిష్య అన్నాడు. గురుగారు క్షమించండి, ఏమి లే, ఒక మాట మీతో చెప్పాలని నాలుగు బట్టి చెప్పనే లేదన్నాడు. ఏం చెప్పలేదు, ఏ సంగతి అన్నాడు. ఇదే ఈ బాక్స్ ఇలాగంటే నా చేతులతో వస్తుంది అనమాట చీకటిలో, ఎంత దూరమే వెళ్ళిపోవచ్చు అన్నాడు. అయితే ఎలాగొచ్చింది నీకు అన్నాడు. ఎవరు? ఏం లేదు స్వామి, ఒకసారి నేను మీ దగ్గర రాకముందు ఒక దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాను, నువ్వు 12 సంవత్సరాలు ఇదే సాధన చేస్తే నువ్వు ఇలాగనేసరికి లైటింగ్ వస్తుంది అన్నాడు. అది 12 సంవత్సరాలు చేశాను స్వామి, ఆ తపస్సు ఘోరంగా అన్నాడు. ఒరే నీటి పాప, తెలివి తక్కువ పని, ఎందుకు 12 సంవత్సరాలు? ₹1 ఇస్తే బ్యాటరీ లైట్ ఇస్తా తెలుసా? అర్థమైందే, అది వేసుకుంటే నీకు ఎలుగు వచ్చేస్తుంది. నువ్వు విన్నాళ్ళు చేసింది ఎంత పని అంటే ఏమి ₹1 పని. అర్థమైందా? ₹1 ఇస్తే లైట్ వస్తుంది, ఆ లైట్ నొక్కుంటే అయిపోదా? దీనికోసం 12 సంవత్సరాలు అర్థం చేశా జీవితం. వాడికి వెంటనే ముఖం తిరిగిపోయింది. ఎన్నాళ్ళు చేసింది ₹1 పని అని అనుకున్నాడు. మొట్టమొదటి ఆ మోహం వల్ల మనం చేసిన పని ఎన్నో కోట్ల విలువ అనుకుంటాం. అర్థమైందా? అది తెలిసేసరికల్లా దిక్కుమాలి పని ఎందుకు పని చేసి అప్పుడు అనుకుంటాం వచ్చింది గొడవ. మోహం అలాంటిది. అందుచేత అనుకున్నాడు, క్షమించండి స్వామి, అక్కడే సాష్టాంగం పడిపోయాడు. ఈ రోజు నుంచి దీన్ని ఇంక చూపెట్టనే అన్నాడు. ఎందుకు ఇది అందుచేత ఈ 12 సంవత్సరాలు ఆ వేదాంతాన్ని చక్కగా శ్రవణము మననము నిధిధ్యాసం చేసుకుంటే నీ జీవితం బాగుపడిపోయి నువ్వు ఆత్మజ్ఞానం అయిపోయి నీ వల్ల ఇంకొంతమంది తరించదు కదా. నువ్వు దీనికోసం మళ్ళీ ఎవరికో 12 సంవత్సరాలు తపస్సు చేయమని చెబుతాం. ఈ పాల లైట్ కోసం. అర్థమైతే వాడు 12 సంవత్సరాలు ఇక నీ జీవితం వ్యర్థం, వాడి జీవితం నీ దగ్గర నేర్చుకున్నావు అన్నాడు. ఆ దెబ్బకు వదిలేశాడండి. అర్థమైందా? ఇది అనమాట. అందుచేత మనం ఉంటాం, ఏమి లాభం? ఆ మౌనాలు ఉండి ఏదో వ్రతాలుండి నేను ఏ వ్రతం చేస్తాను తెలుసా, నన్ను అంత మాట అన్నావో ఇది వ్రతం అంత మాట కాల్చడానికి అమ్మ వాడిలాగా ఎవరిలాగా ఆ కౌశికిలాగా అసూసి ఆ పెట్టగా ఆడిపోయింది. ఎంత తపస్సుండు ఎన్నాళ్ళు చేసింది ఒక పెట్ట. ఆ పెట్ట కాల్చడానికి ఎందుకు? అది అంత పనే, పావుల పని అది పెట్ట కాల్చడానికా? ఏమే అందుచేత నువ్వెందుకు కాల్చాలా? ఆయన ఉన్నాడు కదా కాల్చేవాడు, పైన నీకెందుకు ఆ గొడవ? అందుకని మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. ఉంటాం, వ్రతం ఉంటాం, శీలం ఉంటాం. ఒక మాట అంటే అలాంటిది కాదు అయ్యా. అందుకే చెప్తున్నాడు భావ సంశుద్ధి. మన భావం ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. భావశుద్ధియే జ్ఞానసిద్ధి అని మహర్షి మలయాళ స్వాముల వారు బ్రహ్మాండమైన బోధ చేసినారు. ఎవడి భావం శుద్ధిగా ఉంటుందో వాడికి జ్ఞానం సిద్ధి కలుగుతుంది. ఎవరికి జ్ఞానం కలిగిందో వాడు ముక్తిని పొందుతూ ఉన్నాడు, ఇహలోకంలో శాంతిని పొందుతూ ఉన్నాడు, సుఖాన్ని పొందుతూ ఉన్నాడు. అందుచేత ఈ విధంగా చెప్తున్నారు. అందుకు మనము మౌనం అనేది చాలా గొప్పది. ఏ మౌనం ఉండాలి? అందులో మానసిక మౌనం తెచ్చుకోవాలి. అది మానసిక మౌనం రావాలి అంటే ఏమి? ఈ తత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వస్తాయి దాని పవర్ వేరు. మనసుతో మనం నోటితో మాట్లాడుకుంటే ఒక 100 రోజులు ఉంటే ఎంతో, మనస్సుతో ఏ విషయం లేకుండా పరమాత్మతో సంబంధం చేసినటువంటి ఒక గంట అంత పని అన్నమాట. అది అసలు మౌనం. ఆ విధంగా అభ్యాసం చేసుకోవాలి. ఖాళీ ఉన్నప్పుడు మౌనం పెట్టుకోండి, ఓ నెలకు రోజు. అర్థమైందా? పెట్టుకుంటే ఇంకా మంచిది. కానీ మరి పరిస్థితులు పెట్టుకోవాలి. అర్థమైంది? వ్యాపారం చేసేవాడికి ఆ రోజు వ్యాపారం వచ్చింది అనుకో, ఈ మౌనం పెట్టుకోమని నా మొత్తం పోయింది బిగినింగ్స్ అనుకుంటాడు. అర్థమైందా? వాటికి అడ్డు లేకుండా చూసుకోండి. అది లేదు మితంగా మాట్లాడడం పెట్టుకోండి ఊరిక, అది మౌనమే. అర్థమైందా? యుక్త ఆహారము, యుక్త చేష్ట, యుక్త కర్మ, యుక్త నిద్ర, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్తున్నారు జ్ఞానం జ్ఞానవతామహం. అయ్యా జ్ఞానవతా, జ్ఞానవంతులలో
ఏదైతే ఏ జ్ఞానం అంటే ఆ ఆత్మజ్ఞానం నేను అయిందా. అధ్యాత్మ విద్య అక్కడ అలాగనే మనకి విద్య అంటే ఇంచుమించు రెండు ఒక్కటే. అయితే అక్కడ ఎందుకు ఇచ్చినారు అంటే ఈ విద్య అన్నటువంటిది అనేక రకరకాల విద్యలు ఉంటాయి కాబట్టి ఆ విద్యల్లో ఈ విద్య గొప్పదని అక్కడ ఇచ్చారు. విద్య కోల్టు జ్ఞానం రెండింటిలో తేడా ఏమీ లేదు. విద్య అన్నా అదే, జ్ఞానం అన్నా అదే. కానీ లోకంలో ఒక వాడికొంది విద్యాభ్యాసం అన్నటువంటిదా. అలాగని ఇప్పుడు ఈ జ్ఞానం కూడా అనేక రకరకాలు ఉంటాయి. ఆ విద్యతోనే కొన్ని జ్ఞానాలు ఏమిటంటే అనేకమైనటువంటి ఇప్పుడు స్వర్గలోకానికి ఏ విధంగా వెళ్ళాలని ఒక జ్ఞానం, ఉపాసన ఏ విధంగా ఏ దేవతాత్మభావం పొందాలని ఒక జ్ఞానం. అర్థమైందా? కొంతమంది ఉపాసన చేస్తూ ఉంటారు, ఇంద్రియాలను ఉపాసన చేసి ఇంద్రియ అధిదేవతగా ఉండిపోతారు చాలా కాలం. ఆ జ్ఞానం వాడు మళ్ళీ క్షీణే పుణ్య ఇక్కడ రావాల్సిందే. కానీ వీడు 1000 సంవత్సరాలు అంటే వాడు కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటాడనమాట. అందుకని ఇటువంటి జ్ఞానాలన్నిటిలో కూడా ఆత్మజ్ఞాన స్వరూపం అనేదే నేను అని చెప్తున్నారు. ఇచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జునా నదస్తి వినాయస్యాన్ మయా భూతం చరాచరం. ఇచ్చాపి సర్వభూతానాం ఎత్తు ఏమి చెప్తున్నారు ఇప్పుడు? సర్వభూతానాం సమస్త భూతములకు బీజం. ఇంతకుముందు కూడా చెప్పున్నారు, ఇక్కడ ఇంకో రూపంలో చెప్పుకొచ్చాడు బీజం అని. కాబట్టి బీజం అంటే ఏమిటి? కారణం. బీజం అంటే కారణం. అది ఏది కారణం? ఇక్కడ మనకి ఉత్పత్తి కారణం. ఇచ్చాపి సర్వభూతానాం. ఇంతకుముందు ఆది మధ్యము అంతము అన్నీ నేనే అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడేం చెబుతున్నాడు? ఉత్పత్తి కారణాన్ని నేనే అని. ఏదైతే సమస్త భూతాలకు కూడా బీజం. బీజం అంటే ఒక విత్తును కూడా మనము బీజం అంటాం. ఆ విత్తు మళ్ళీ ఏమవుతుంది? మొలకెత్తి అది చెట్టుగా తయారవుతుంది. ఇక్కడ ఏమిటి మరి? ఈ ఉత్పత్తి కారణాన్ని ఏదో అదంతయు నేనే. సమస్త భూతాలకి కూడా ఉత్పత్తి కారణం ఏది ఉందో అది నేను. అది ఉత్పత్తి కారణం ప్రకృతి నుంచి రావాలి. అర్థమైందా? అటువంటి దానికి ఆ ముఖ్యమైనటువంటి కారణభూతాన్ని నేనే చెప్తున్నాడు. అందులో ఉపాదాన కారణం ఉంటే కానీ ఉత్పత్తి కాదు. అర్థమైందా? నిమిత్త కారణం ఉంటే కానీ ఉత్పత్తి కాదు. అది ఉపాదాన కారణాన్ని నేనే, నిమిత్త కారణాన్ని నేనే అన్నటువంటి తీసుకోవాలి. ఇక నదస్తి వినాయస్మయస్యాన్ మయా భూతం చరాచరం చెప్తున్నారు. ఇప్పుడు నత్ తత్తు వినా ఏది? ఎత్తు వినా ఏది లేకుండా ఈ చరాచరాత్మకమైన వస్తువు లేదో, ఏది లేకపోతే ఈ చరాచరాత్మకమైనటువంటి వస్తువు లేదో అది నేను. ఏది లేకపోతే ఏది ఉంటే ఇదంతా ఉందా అది నేను అనమాట. అందుచేత చెప్తున్నారు నేను వినా అంటే నేను లేకుండా చరాచరం మయా. ఈ చరాచరాత్మకమైనటువంటి వస్తువు ఏది లేదో, ఏది లేనే లేదు. అక్కడ ఏంటి మనం తీసుకోవాలంటే నేను ఎప్పుడు లేనో ఈ చరాచరాత్మక వస్తువు ఏది లేదు. ఎందుకు? అది మిథ్యాభూతం అయిపోతుంది. దానికి చైతన్య శక్తి ఉన్నదనమాట. అందుచేత చరాచరం నేను లేకుండా అంటే నాకంటే వేరైనటువంటిది ఈ చరాచరాత్మక వస్తువులో ఏదీ లేనే లేదు. అది అసలు అర్థం. నాకంటే వేరేగా ఈ చరాచరాత్మకంలో ఇంకొక వస్తువు లేదు. అంటే ఏమిటి? అన్ని వస్తువుల్లోనే నేను వ్యాపించి ఉన్నాను. ఎందుకు మరి? ఇప్పుడు కుండ ఉంది. కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక అదంతా అక్కడి నుంచి వస్తుంది. మట్టి భూమి కదా. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భూమికి కారణము భూమికి కారణం ఏమిటి? జలం. జలంకి కారణం అగ్ని. అగ్నికి కారణం ఆకాశం. ఆకాశానికి కారణం అగ్నికి కారణం వాయువు. వాయువుకి కారణం ఆకాశం. ఆకాశకి కారణం పరమాత్మ.
ఇప్పుడు ఏమైంది? పరమాత్మ పరంపరా సంబంధం చేత అన్నిట్లోనూ వ్యాపించున్నాడు. అందుచేత నాకంటే నేను వినా అంటే నాకంటే వేరేగా ఈ చరాచరాత్మ వస్తువు ఏది లేదు. వస్తువు ఎక్కడుందో అక్కడ నేను ఉన్నాను. అర్థమైందా? అదేనమాట. ఎందుకంటే పరమాత్మ కంటే భిన్నమైన లోకంలో లేదు కదా. అందుకనే ఉపనిషత్ వాక్యం ఏం చెప్పింది? సర్వం కల్విదం బ్రహ్మ. ఏమి ఈ సమస్తము కూడా ఆ బ్రహ్మస్వరూపే కానీ భిన్నం కాదని చెప్పడానికి కారణం అది అనమాట. నాంతో అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతోద్ధే శత ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. నాంతో అస్తి మమ దివ్యానాం చెప్తున్నారు. అయ్యా దివ్యానా ఏదైతే అద్భుతమైనటువంటి విభూతీనాం ఏవే అద్భుతమైనటువంటి విభూతులైతే ఐశ్వర్యమైతే మీకు చెప్పున్నానో ఇక దీనికి అంతః నాస్తి. ఈ మహాత్మ్యములు చెప్పడానికి అంతమే లేదు. ఇలాగ చెప్పుకొని పోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా. అందుకని దానికి అంతమే లేదు. అయినా కొన్ని ముఖ్యమైన అడిగావు కాబట్టి నేను ముఖ్యమైన చెప్తాను అన్నాను కాబట్టి ఆ విధంగా ఏషతోద్దేశత ప్రోక్తో ఈ విధంగా నీకు ఏమి గుర్తుగా ఉండడానికి అయిందా? నీకు గుర్తుగా ఉండడానికి సంగ్రహంగా నా చేత చెప్పబడింది. ఈ విధంగా నీకు గుర్తుగా ఉండాలని అనేక విధాలుగా నీకు సంగ్రహంగా చెప్పబడింది. ఇంకా చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా చెప్పలేనివి ఉంటాయి కదా కొన్ని. మరి అవన్నీ ఈ విభూతుల కంటే లోకంలో ఇంక మరి కొన్ని ఉండొచ్చు. నేను చెప్పిన దానికంటే కొంచెం ప్రకాశమానమైనవి. అందుచేత నేను ఒక ఉపాయం చెబుతున్నాను. దాని ద్వారాగా అవన్నీ నావని గ్రహించుకో. ఏంటో ఉపాయం అంటే యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యద్యద్విభూతి మత్సత్వం చెప్తున్నారు. ఇప్పుడు ఎత్తి విభూతి మత్తు ఎక్కడెక్కడైతే శ్రీహి శ్రీం చెప్తున్నారు. శ్రీహి మత్తు ఊర్చితమేవా. ఏమిటంటే ఇక్కడ ఎక్కడెక్కడైతే ఆ లక్ష్మి సంపన్నం ఎక్కువగా ఉంటూ ఉన్నదో, ఇంకా ఏమిటి ఎక్కడెక్కడైతే అంశ తేజ అర్థమైందా కాంతియుక్తంగా ఉంటుందో, ఇంకెక్కడైతే శాంతియుక్తంగా ఉంటుందో అదోర్జితం అన్నమాట. అదోర్జితం అంటే ఏమిటి? అది శాంతి. అటువంటి శాంతియుక్తంగా ఉంటుందో, ఇంకా ఎక్కడైతే దృఢమైనటువంటి ఉత్సాహంగా ఉంటుందో, ఈ విధంగా ఆయా వస్తువులన్నీ కూడా ఏమిటి? ఈశ్వరి శక్తి యొక్క విషయంగా భావించుకో. అవన్నీ కూడా ఆ అంశం వల్ల పుట్టినవని భావించు. అంటే ఏంటి? ఇక్కడ ఎక్కడెక్కడైతే ఐశ్వర్యతంగా ఉంటుందో, కాంతి సహితంగా ఉంటుందో, ఉత్సాహవంతంగా ఉంటుందో, ఒక దృఢమైనటువంటి పట్టుదలతో ఈ యొక్క దైవ కార్యాన్ని మనం చేయలేనటువంటి స్థితిలో అటువంటి చేసేస్తున్నారో అక్కడంతా కూడా నా తేజోభాగ సంభవము అని అనుకో అని చెప్పేశారు. ఇంక మరి ఎవరు చెప్పాలంటే ఎన్ని కోట్లైనా చాలు, దానికి ఎన్నైనా చాలు. అందుకని ఇక్కడ ఆ విషయాన్ని ఎత్తుకొచ్చాడు. అది చెప్తున్నాడు మళ్ళా. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జునాం విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తో. అయ్యా ఇక చెప్పి 1000 ఎందుకు అంటున్నాడు? అధ బహునా ఏతేనా కిం ప్రయోజనం. ఇంకెంత చెప్పడం ఎందుకు? విస్తారమైన ఈ జ్ఞానం చేత నీకు ఏం ప్రయోజనం? నీకున్న ప్రయోజనం ఏమిటి చెప్పు అంటాడు. కిం అంటే ఈ కనబడుచున్న ఈ సమస్తమైన ప్రపంచము కూడా నా యొక్క
అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటివి ఇప్పుడు ఒక 100 విభాగాలుగా చేసామనుకోండి, ఒక 100ని ఇందులో 100 అంశాలు వచ్చేసాయి. ఆ విధంగా అందులో ఒక్క అంశం చేతనే నేను ఇదంతా ధరించి ఉన్నాను. ఇప్పుడు పూర్తయిన నా శక్తిని 100 అంశాలు చేసామనుకోండి, అందులో ఏమిటి ఒక్క అంశం చేతనే ఉన్నాను. అలా కాకుండా పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి అన్నామనుకోండి, 4 పాదాలు విడదీసి ఒక్క పాదం చేస్తే ఏమి ఈ విశ్వామంతా నేను ధరించాను అనుకో, ఏమి ఆ విధంగా ఒక్క విషయం లెక్క వేసుకో. అత్యతిష్ట దశాంగులం పురుషయే వేదగం సర్వం అని చెప్పుకొచ్చారు కదా. ఈ విధంగా ఏమి ఈ విష్టాభ్యాహం విష్టభ్యా దాన్ని చక్కగా నేను ఇదం కృష్ణం ఈ సమస్తమైనటువంటి ఏమి ఈ జగత్తునంతా కూడా నా ఏమి విష్టభ్య అంటే ఏమిటి చక్కగా ధరించి ఉన్నాను, ఇదంతటా వ్యాపకంతో ఉన్నాను, అన్నిట్లోనూ కూడా నేను వ్యాపించి ఉన్నాను అని నువ్వు తెలుసుకో. ఇది చెప్పడం ఎందుకయ్యా, ఈ సమస్త ప్రపంచము కూడా నా యొక్క అంశం చేతనే అవలంబించి ధరించి సర్వాన్ని కూడా వ్యాపించి ఉన్నానని భావించుకోమన్నా. అందుచేత ఈ భగవద్గీత అన్నటువంటి విభూతి యోగం అనేకమైన విభూతులు మనకిప్పుడు భగవంతుడు చెప్పినాడు. అందుకని మన మనస్సు ఎక్కడికైనా ఒకవేళ పోయిందనుకోండి, అక్కడ ఆ భగవత్ స్వరూపము కంటే భిన్నము కాదు అని భావన చేసుకుంటూ ఆ తత్వంలో ఏకాగ్రత చచ్చిపోవాలి. అర్థమైందా? మనం ఎక్కడ పోయినా ఏం పర్వాలేదు, అయ్యో పోయిందో ఎందుకు ధ్యేయం ఒకటి ఉంది కదా, దేవుడితో సంబంధం పెట్టుకోవాలని. పోయేది పాతాల వాడి మీద పోనివ్వండి మనస్సు, దానికోసం ధ్యానం వదిలేసి పిచ్చిగా ఎందుకు మళ్ళీ మనం బ్రహ్మ చెందాలి చెప్పండి. దానికోసం ఎందుకు ఎక్కడెక్కడైంది అక్కడ భగవంతుడి కన్నా వేరు లేదు అనేటువంటి స్వరూపమే అనేది మనము గ్రహించుకోవాలి. తెలిసిందా? ఎక్కడెక్కడ భగవంతుడి కంటే వేరు లేదు స్వరూపాన్ని ఎప్పుడైతే గ్రహించుకున్నామో మన మనస్సు ఏమవుతుంది? ఏకాగ్రతని చెందుతుంది. అందుచేత దీని ద్వారా మన మనస్సుని ఏకాగ్రతని చెందుకోవడానికి ఇది ఒక మార్గం అన్నమాట. అటువంటి ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10వ మనకి 10వ అధ్యాయం ఈ జన్మతో సమాప్తము అయిందనమాట. అటువంటి తత్వాన్ని గ్రహించడానికి ఆ తత్వాన్ని చూడ్డానికి తగిన యోగ్యతమైనటువంటి ఆ చిత్తాన్ని, అటువంటి పరిశుద్ధమైన అంతఃకరణాన్ని ఆ భగవంతుని మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.